చెయ్యి, నువ్వేంట్రా నువ్వేంటి నీ డ్రెస్సింగ్ ఏంటి అని నన్నేనే అనుకుంటా. 20-year-old ఫ్రమ్ అ టౌన్, పెద్దగా డబ్బులు లేవు బట్ కాంటెంట్ క్రియేషన్ సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నాడు. ఏ సలహా ఆర్ సూచన నువ్వు ఇస్తావు దట్ విల్ ఇమ్మెన్స్లీ హెల్ప్ దెమ్? క్లోదింగ్ మార్కెట్లో, క్లోదింగ్ ఇండస్ట్రీలో చాలా హ్యూజ్ మనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, యూ విల్ గెట్ కంపేర్ టు న్యూమరస్ బ్రాండ్స్. ప్రైస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లోదింగ్ బిజినెస్. బట్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నానో ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే, హౌ డు యూ ఫైండ్ అవుట్ అ నీష్? ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అబౌట్ నీష్. నీష్ ఈజ్ ఇర్రెలవెంట్ రైట్ నో నన్ను అడిగితే. ఎందుకు అంటున్నానంటే, ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు ఇప్పుడు సెలెక్టివ్గా ఉండి పెట్టు, జస్ట్ ఛాతి చూపిస్తా. ఈ పాడ్కాస్ట్లో గెస్ట్లు, హోస్ట్లు లేరు, జస్ట్ ముగ్గురు క్యూరియస్ వ్యక్తులు ఉన్నారు అంతే. మాకు తెలిసిన గౌరంత గురించి, తెలుసుకోవాల్సిన కొండంత గురించి నెక్స్ట్ గంటన్నర పాటు కబుర్లు జరుగుతాయి అనమాట. బట్ హూ ఇస్ దిస్ పాడ్కాస్ట్ ఫర్? ఎవరు చూడాలి పాడ్కాస్ట్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ అ టీ-షర్ట్ బ్రాండ్ అండ్ ఇఫ్ యూర్ అ మిడిల్ క్లాస్ పర్సన్ హూ వాంట్స్ టు స్టార్ట్ అ టీ-షర్ట్ బ్రాండ్, దిస్ పాడ్కాస్ట్ ఇస్ ఫర్ యూ. అసలు మిడిల్ క్లాస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండా లేకపోతే స్టేట్ ఆఫ్ ఫినాన్సా అనే క్యూరియాసిటీ మీ దగ్గర ఉంటే దిస్ పాడ్కాస్ట్ ఇస్ డెఫినెట్లీ ఫర్ యూ. ఒక ఇన్ఫ్లుయెన్సర్ టర్న్డ్ ఆంటర్ప్రెన్యూర్ కష్టాలు ఏంటి, ఒక కంపెనీ రన్ చేయాలంటే ఎలాంటి ఆటుపోట్లు ఉంటాయి అనే క్యూరియాసిటీ ఉంటే డెఫినెట్లీ దిస్ పాడ్కాస్ట్ ఇస్ ఫర్ యూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 4 కొత్త విషయాలు తెలుసుకోవాలంటే దిస్ పాడ్కాస్ట్ ఇస్ ఫర్ యూ. 3 ముక్కల్లో చెప్తా. 3 వ్యక్తులు, 4 కొత్త విషయాలు, 4 కబుర్లు, 4 నవ్వులు, అంతే. అయిందా? ఈ 3 ముక్కలకు ముందే చెప్పాల్సింది కదా. నీకు చెప్పలే? దిస్ ఇస్ హౌ దిస్ పాడ్కాస్ట్ ఇస్ గోయింగ్ టు బి. లెట్స్ జంప్ ఇన్ టు దిస్. నౌ ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ. ఐల్ స్టార్ట్. ఇప్పుడు మీ గురించి ప్రపంచంలో ఎవరికి తెలియదు అనుకోండి, ఓకే? మీరు వాళ్ళకు ఒక 30 సెకండ్లలో మీ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇవ్వాలి అంటే ఏం చేస్తారు? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ నవీన్. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అంటారు కదా, అది మనమే. నా పేరు నవీన్ జై. ఐఎమ్ ఏ లిరిసిస్ట్, రైటర్, యాక్టర్, ఆంటర్ప్రెన్యూర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ వెల్. ఇన్ని టాలెంట్ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేస్తున్నాను. కాబట్టి బిల్స్ కట్టాలి కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా జాబ్ చేస్తున్నాను. ఒక లాస్ట్ 2-3 ఇయర్స్లో నా లైఫ్లో జరిగిన ఒక మంచి మూమెంట్ ఏంటంటే, టోన్స్లో ఐ కో-ఫౌండెడ్ విత్ గణేష్. సో ఈ జర్నీ ఇంక ఇలానే కొనసాగుతుంది అండ్ వీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్. ఇప్పటికి ఈ సెకండ్లో ధన్ మన్ ధన్ టోన్స్ 30 seconds. థ్యాంక్ యూ. మా వాడు ఎక్కడ వాడు ఇన్స్టాగ్రామ్ బయో చెప్తాడు, భయపడ్డా కానీ పర్లేదు, బాగానే ప్రిపేర్ అయ్యాడు. సార్ నెక్స్ట్ మీరే రెడీయా? ఓకే, 30 seconds. ఓకే డన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇండియాలో మనకి 130 కోట్ల జనాభా ఉన్నారు. అందులో 1.5 మిలియన్ వాళ్ళకి ఆల్రెడీ మనం తెలుసు, లక్కీలీ. అండ్ ఇంకా పరిచయం పెంచుకోవాలనుకుంటున్నా, అదే ప్రయత్నంలో ఉన్నాను కూడా. అండ్ ఈ జర్నీలో టోన్స్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేశాను. అండ్ చాలా చాలా వాటికి తోడ్పడుతుంది అది పరిచయం పెంచుకోవడం విషయంలో. అండ్ ఐఎమ్ మిడిల్ క్లాస్ అట్ హార్ట్, బట్ నాకు ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం అండ్ క్రియేటివ్గా ఉండడం కూడా చాలా ఇష్టం. అండ్ ఆ జర్నీలో ఉన్నా అనమాట, అంతే. Fantastic. 29 seconds. Very nice. Okay. సరే, నాకు ఇంకొక క్వశ్చన్. ప్రామిస్లో కల్లా స్ట్రాంగెస్ట్ ప్రామిస్ ఏంటి? గ్రేట్ ప్రామిస్ ఏంటి? పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్ అమ్మాయిలది కదా, అంటే చిన్నప్పుడు బుక్ మీద ప్రామిస్, గాడ్ ప్రామిస్, బెస్ట్ ఫ్రెండ్ మీద ప్రామిస్, అలా. సో యూ టెల్ మీ, వాట్ ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రామిస్? నేను ప్రామిస్ లేని భయ్యా చెప్పాలంటే. సరే, నువ్వు ఏందో చెప్పు. బుక్ మీద ప్రామిస్. నీది? మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్ వద్దు కానీ నెక్స్ట్ సెకండ్ బెస్ట్ చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం ప్లాన్ వేస్తాను. ప్రామిస్. అది కూడా చాలా ఇప్పుడు వీడి మీదో నా మీద కాకుండా ఇంకెవరి మీద సన్నీగడ మీద ప్రామిస్. మాట ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను, ఆ మాట చెప్పి ప్రామిస్. సరే, పింకీ ప్రామిస్ వేసి ఇప్పుడు మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అండ్ గ్రీట్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు కదా, బాంబేకి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా. సో వాట్ ఈస్ ద రిలేషన్ ఆర్ ఈక్వేషన్ దట్ యూ గైజ్ హ్యావ్ బిట్వీన్ ఈచ్ అదర్? నాకు ఎప్పుడు క్యూరియాసిటీ ఉంటుంది. వీళ్ళందరూ కెమెరా కోసం బాగుంటారా, లేకపోతే బయట ఉన్న ఈగోలు, లేకపోతే జెలసీలు, కాంపిటేటివ్నెస్ ఇవన్నీ ఉంటాయా? ఆర్ ఎకోసిస్టమ్ నిజంగానే బాగుందా? హౌస్ ఇట్? కాంపిటీషన్ అనేది ఉంటుంది పక్క. ఓకే, సంబంధం లేకపోయినా, అంటే నువ్వు ఫ్యాషన్లో ఉన్నావు, ఫ్యాషన్తో లేనోడితో కూడా కాంపిటీషన్ ఉంటుందా? నవీన్కి నాకు మధ్యలో రిలేషన్ అడుగుతున్నారా? లేకపోతే మీ ఇద్దరు జనరల్గా బయట ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అడుగుతున్నా. సో బయట ఇన్ఫ్లుయెన్సర్స్తో వీ వాంట్ టు ఆల్వేస్ మీట్, బట్ కలిపే వాళ్ళు ఉండరు. వైల్ యూట్యూబ్ కాల్స్ అస్ ఫర్ ఎన్ ఈవెంట్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కాల్స్ అస్ ఫర్ ఎన్ ఈవెంట్, వెన్ దే కోఆర్డినేట్ స్టఫ్ బిట్వీన్ అస్, అప్పుడు మేము కొంచెం ఓపెన్ అవుతాం అనమాట.
ఆ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అవ్వాలి అక్కడ. లాస్ట్ టైం నేను ఢిల్లీలో యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళి అక్కడ సన్ డోనర్ పార్టీ అని చెప్పి పెట్టారు అనమాట. అంత వైబ్ అవుతున్నారు, అంత కార్నివల్ వైబ్స్ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఓపెనింగ్, ఆల్కహాల్ అది ఉంది, పీపుల్ ఆర్ ఓపెనింగ్ స్టఫ్. సో నేను కూడా వెళ్ళి మంచిగా ఓపెన్ చేసావు, మాట్లాడడం జరిగింది. బట్ స్టిల్ వీఆర్ ఎవరితో అయితే నేను మాట్లాడానో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ హార్ట్ అండ్ ఆల్సో దే ఆర్ వెరీ హంబుల్ బిగినింగ్స్తో వచ్చారు కాబట్టి నేను కనెక్ట్ అవుతాను అనమాట. నాకు తెలుస్తుంది వీళ్ళు ఎవరు సిల్వర్ స్పూన్స్ గిడ్డా లేకపోతే కింద నుంచి వచ్చిన వాళ్ళు అని చెప్పి వాళ్ళతో ఫస్ట్ వెళ్ళి మాట్లాడతారు. అరే మనలాగే జర్నీ ఉంది వీళ్ళకి. కానీ ఆన్ ద హోల్ నువ్వేమంటున్నావు ఇప్పుడు, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ ఈజ్ వెరీ సపోర్టివ్ ఆఫ్ ఈచ్ అదరా లేకపోతే కాదా? ఒకళ్ళతో ఒకళ్ళు పెద్దగా ఫ్రెండ్సే ఉంటారా పెద్దగా? డూ యూ హ్యావ్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్? ఐ హ్యావ్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్స్ బట్ నాట్ ఇన్ మై నీష్. నీష్లో కూడా ఉన్నారు. ఎవరు? ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, మన ఫిల్మ్ ఇమోజీ సాయి కిరణ్ అన్న. దేర్ ఆర్ గ్రేట్ అడ్మైరర్స్ అండ్ గ్రేట్ అడ్వైజర్స్ ఫర్ మీ. సో అది ఉంటుంది. బట్ వీ గెట్ సమ్ వైబ్ వెన్ వీ టాక్ టు ఎ పర్సన్. ఇన్ఫ్లుయెన్సర్ అయితే కొంతమందికి హెడ్ వెయిట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమందిగా చాలా మందికి ఉంటుంది. కొంతమంది ప్రతి ఒక్కడికి ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి హెడ్ వెయిట్ ఉంటుంది అని చెప్తున్న గణేష్. దట్ ఈస్ ట్రూ. బట్ ఏంటంటే ఎక్కడ హెడ్ వెయిట్ పెట్టాలి, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడాలి తెలిస్తే మనం అల్లుకుంటాం. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రతి దగ్గర చూపించడం, ఎవరి దగ్గర చూపించాలి వాళ్ళ దగ్గరే చూపించడం. నేను ఐఎమ్ సమ్వన్, నాతో ఎలా బిహేవ్ చేస్తే నేను వాళ్ళతో అలానే బిహేవ్ చేస్తాను. ఎస్, యు రిఫ్లెక్ట్ ద పీపుల్. యా, వెరీ నైస్. సరే, ఐ హ్యావ్ అ క్వశ్చన్ ఫర్ యూ, బోత్ ఆఫ్ యూ యాక్చువల్లీ. ఒక ఖమ్మం నుంచో, కరీంనగర్ నుంచో, కాకినాడ నుంచో ఒక 20 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు, అబ్బాయో అమ్మాయో, డజంట్ మ్యాటర్. Now he wants to start his journey as a content creator professionally. Okay. What is that one unique observation, Meeru in years experience lo, what is that one unique observation that you think can help them? స్కిల్ పరంగానా లేదా అన్ని విధాలుగా? ఆడిప్పుడు ఖమ్మం కాకినాడలో ఉన్నాడు అబ్బాయి, ఆడిప్పుడు కాంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నాడు. యూజువలీ టౌన్స్లో ఎలా ఉంటుంది, పిచ్చా నీకు అని అంటారు, హైదరాబాద్లో కూడా అదే అంటారు. బట్ 20-year-old ఫ్రమ్ అ టౌన్, పెద్దగా డబ్బులు లేవు బట్ కాంటెంట్ క్రియేషన్ సీరియస్గా తీసుకుందాం అనుకుంటున్నాడు. ఏ సలహా ఆర్ సూచన నువ్వు ఇస్తావు దట్ విల్ ఇమ్మెన్స్లీ హెల్ప్ దెమ్? ఎందుకంటే స్టార్టింగ్లో అందరికీ అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. ఏదైనా హ్యాక్ ఉందా? అబ్జర్వేషన్ స్కిల్స్, కన్సిస్టెన్సీ, ఈ రెండే. మార్కెట్లో ఏ నీష్లో చేయాలనుకుంటున్నావు అబ్జర్వ్ చేయి, కన్సిస్టెంట్గా ట్రై చేయి, సింపుల్. ఇది నవీన్ బెస్ట్ చెప్పడం. నవీన్ ఎందుకు అంటున్నానంటే హీ రీసెంట్లీ స్టార్టెడ్ డూయింగ్ కంటెంట్. నేను 4 years బ్యాక్ స్టార్ట్ చేశా. అప్పటి మెట్రిక్స్, అప్పటి డెలివరబుల్స్ వేరు. రైట్ నౌ హీ స్టార్టెడ్, హీ నోస్ హౌ ద వ్యూస్ వర్క్, హౌ వాట్ కంటెంట్ టు పుట్ అవుట్, వాట్ వర్డ్స్ టు స్పీక్, వాట్ హుక్స్ టు యూజ్. సో ఐ థింక్ హీ ఈస్ ద బెస్ట్ టు. రైట్. హౌ డు యూ ఫైండ్ అవుట్ అ నీష్? అంటే జనరల్గా నీష్ అనే పదం ఈ మధ్య యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో తెగ. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అబౌట్ నీష్. నీష్ ఈజ్ ఇర్రెలవెంట్ రైట్ నౌ నన్ను అడిగితే. వై ఐ సే దట్ ఈస్ ఇర్రెలవెంట్. ఎందుకు అంటున్నానంటే నీష్ అనేది ఆల్రెడీ పీపుల్ నో వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఓకే, బట్ వాట్ ఎవర్ యువర్ నీష్ ఈజ్, ఇప్పుడు కంటెంట్ ఎలా ఉందంటే హుక్ బట్టి, నువ్వు మాట్లాడే విధం బట్టి, నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావా లేదా, నో మ్యాటర్ నువ్వు టెక్నీషియన్ అనుకుందాం, ఓన్లీ దిస్ ఈజ్ iPhone 16 Pro అంటే అవ్వదు. నువ్వు అది చూపించే విధంగా చూపిస్తేనే ఆ నీష్ అనేది నీకు క్లారిటీ వస్తుంది. నీష్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ ఫ్యూజన్ ఆఫ్ both entertainment and also the way you the exact technical part of the thing, right? Nice. So if you want to do content and sustain ప్రస్తుతం ఉన్న present scenario అయితే మాత్రం quick cuts, మంచి ఎడిటింగ్ స్టైల్, ఆల్ దీస్ థింగ్స్ మ్యాటర్స్. ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉండవు కదా గణేష్, అదే ప్రాబ్లం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైం ఉంటే నేను ఎడిటింగ్ చేసుకుంటా, కానీ ఒక ఎడిటర్ని పెట్టుకోవాలి అంటే ఇట్స్ అ వెరీ కాస్ట్లీ అఫేర్. సో ఎడిటింగ్ నేర్చుకోవడం లేకపోతే దట్ ఈస్ ద రియాలిటీ. ఎందుకంటే నాకు 200K వచ్చినంత వరకు ఐ వాజ్ వన్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎడిటింగ్, థంబ్ నెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. రైట్? పింకీ ప్రామిస్. ఇది నిజం ప్రామిస్ ఇచ్చు. టచ్. And there is advantage to that because you know systems in and out. Correct. Right? You know what it takes to create an edit, లేకపోతే అది thumbnail అవనివ్వండి, way you post. యూట్యూబ్ అనేది పక్కనోడు క్రియేట్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ రాదు కదా, మీకు మీరే రీసెర్చ్ చేసి క్రియేట్ చేసుకున్నారు, మీ బ్యాంక్ అకౌంట్ మీరే ఇచ్చారు. అంతే కాన్సన్ట్రేటెడ్గా నీ స్టైల్ ఏంటో, నీ ఎడిటింగ్ స్టైల్ ఏంటో నువ్వే రీసెర్చ్ చేసి చేయాలి.
ఎడిటింగ్ ఫస్ట్ చాలామంది ఎలా అనుకుంటారంటే యూట్యూబ్ పెట్టిన తర్వాత మనకు ఒక వీడియోగ్రాఫర్ కావాలి, మనకు ఒక ఎడిటర్ కావాలి, లేకపోతే యూట్యూబ్ వేస్ట్ అని చెప్పి అనుకుంటారు. బట్ ఇఫ్ యూ టేక్ ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ హ్యాండ్, దట్స్ వేర్ ద బ్యూటీ విల్ బి దేర్. ఇంట్రెస్టింగ్. ఐ టోట్లీ, అంటే బేసికలీ యూ మీన్ టు సే నీకు ఏదైనా బలంగా కావాలి అనుకుంటే స్టార్టింగ్లో అట్లీస్ట్ అన్నీ వన్ మ్యాన్ ఆర్మీ లాగా నువ్వు చేయడానికి సిద్ధపడి దిగు దీనిలోకి. లేదు అంటే బాగా డబ్బులు ఉంటే దెన్ ఒక ఎడిటర్ని, ఒక గ్రాఫిక్ డిజైనర్ పెట్టుకో. వాళ్ళ అవుట్పుట్ కూడా అలాగే ఉంటాయి. డబ్బులు ఉంటే క్రియేటివిటీ రాదు. అండ్ భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ హిట్ అవ్వవు. అంతే. వెరీ నైస్. యా. అండ్ ఆల్సో ఎవరైతే బడ్డింగ్ క్రియేటర్స్ హూ వాంట్స్ టు స్టార్ట్ దిస్, దే థింక్ దే నీడ్ టు హ్యావ్ ఏ ఎక్స్పెన్సివ్ కెమెరా, ఇంత మంచి సెటప్ ఉండాలి, ఓ మైక్ ఉండాలి, దానికి బ్లూటూత్ ఉండాలి అంటే అవ్వదు. డీల్ విత్ వాట్ యు హ్యావ్ అండ్ గ్రో ఫ్రమ్ దేర్. డోంట్ లుక్ ఫర్ ద పర్ఫెక్ట్ అకేషన్ ఆర్ ద డే. మీకే చెప్తున్నా అయితే. పాడ్కాస్ట్లు అని చెప్పి ఎప్పుడు చెప్పారు, మీరు ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇప్పటిదాకా? మీకుండే ఫ్లూయెన్సీకి మీకుండే, లేకపోతే ఇప్పుడు నేను పొగడను మళ్ళీ. థింగ్ ఐ వాంట్ యూ టు ఇస్ జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ మూమెంట్, జస్ట్ గో విత్ ద ఫ్లో అని చెప్పి ఏదో అంత పెద్దోడు కాకపోయినా కొంచెం చిన్నవాడిగా చెప్తున్నాను అనమాట. కాంటెంట్ క్రియేషన్లో డెఫినెట్లీ బిగ్ లే కానీ అది ఒప్పుకోవాలి, కొన్ని విషయాలు ఒప్పుకోవాలి. ఆయన చెప్పిన దానికి పక్క క్లాప్స్ కొట్టాలి. దట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. బెస్ట్ ఫ్రెండ్స్ కాదా? యూజువలీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు తెలుసా, ఎంత గొప్పగా చెప్పినా ఏడు సైడ్ అని చెప్పేసి అంటే అందరం నాకు చెప్తే బాగుంది కదా, అందుకనే క్లాప్స్. సరే, ఓకే. మై నెక్స్ట్ డౌట్, యాక్చువల్లీ డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? లేకపోతే నేను నెక్స్ట్ డౌట్ అడుగుతాను. మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కాంటెంట్ పాడ్కాస్ట్? కంటిన్యూషన్ అంటే ఫస్ట్ నేను బోర్డు మంది జీతాలు ఇవ్వాలి. నాకు కంపెనీ ఉంది, కాంటెంట్ చేస్తాం బ్రాండ్స్కి, సో జీతాలు ఇవ్వాలి. సో ప్రతి నెల అంటే నేను నాకేమనిపిస్తుంది తెలుసా, ఇఫ్ యూఆర్ అ క్రియేటివ్ పర్సన్ ఎట్ హార్ట్ అండ్ యూ వాంట్ టు టెల్ గ్రేట్ స్టోరీస్, మనకి నా బలమైన ఫీలింగ్ ఏంటంటే నాట్ ఎవ్రీ క్రియేటివ్ పర్సన్ కెన్ బి అ గ్రేట్ ఆంటర్ప్రెన్యూర్. అంటే మనకి బిజినెస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ చాలా లాస్ట్లో వస్తుంది, 4 పడితే కానీ మనకు తెలియదు. ఈ లోపు క్రియేటివిటీ అని చెప్పేసి ఎగురుతాం, కానీ బిజినెస్ లేకుండా క్రియేటివిటీ గ్రో అవ్వదు. అండ్ బిజినెస్ గ్రో అయ్యే తెలివితేటలు అందరు క్రియేటర్స్కి ఉండవు. సో ఆ మధ్యలో ఉన్నని, సో దట్స్ అ స్ట్రగుల్ దట్ ఐ హ్యావ్ టు గో త్రూ. సో ఇది చేస్తా, చిన్నగా ట్రై చేద్దాంలే. కానీ ఓకే, సిన్స్ వీ టాకింగ్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్ అండ్ స్టఫ్, నాకు టెల్ మీ దిస్, ఈ ఫ్యాషన్ అనే ప్రపంచం ఇస్ అ వెరీ కాస్ట్లీ థింగ్. నాకు ఏమనిపిస్తుంది అంటే చాలాసార్లు నువ్వు బయటికి వెళ్తే క్యాజువల్గా షార్ట్ లేకపోతే టీ షర్ట్ వేసుకొని మామూలుగా ఇంట్లో తిరిగినట్టు వెళ్ళలేవు. అన్ఫార్చునేట్లీ యూఆర్ ఆల్మోస్ట్ లైక్ దిస్. మూవీ స్టార్స్ ఉంటారు కదా, వాళ్ళు బయట మనం సడన్గా ఇట్లా చూస్తే మేకప్ లేకుండా ఏంట్రా ఇట్లున్నాడు అట్లనే ఉంటారు. ఆర్ యూ టాకింగ్ అబౌట్ ఫ్యాషన్ క్రియేటర్స్ ఆర్ మెన్ ఇన్ కామన్, హ్యూమన్స్ ఇన్ కామన్? ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ కానీ ఫిల్మ్స్లో కానీ గ్లామర్ ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్ టు గుడ్ లుకింగ్ గ్లామర్ దీనికి సంబంధించిన ఫీల్డ్లో ఉన్నప్పుడు మనం మనలాగా ఉంటే, కొంచెం రెడీ అవ్వకుండా జుట్టు కొంచెం అట్లా ఇట్లా ఉంటే బయటికి వెళ్ళి జడ్జ్మెంట్లు వస్తాయి. అండ్ ప్రతిసారి మనం గుడ్ లుకింగ్ ఎట్లుంటాం, అండ్ దానికి ఖర్చు కూడా ఎక్కువవుతుంది. ఇప్పుడు ఓకే యు ఆర్ దేర్, బట్ ఇనీషియల్గా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు హౌ డిడ్ యూ మేనేజ్ దాట్? అంటే యాజ్ ఎ సెడ్ ఐ డెల్ట్ విత్ వాట్ ఐ హ్యాడ్. ఆ టైంలో ఐ నో ద సైన్స్ ఆఫ్ ఫ్యాషన్. యాక్చువల్లీ I knew luckily that fashion doesn't revolve around a brand name or a logo. Something that I always say to my subscribers are, whatever you wear something or whatever you buy, మంచిగా అన్నిటికీ సెట్ అయ్యేవి, వర్స్టైల్గా ఉండేవి చూస్ చేసుకోండి అని చెప్పి నేను అంటా అనమాట. ఓకే, సో దట్ యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ విత్ a number of outfits and with color schemes you can pull out some awesome outfits in budget itself. Right. బయటకు వెళ్తే సింపుల్గా ఉన్నాడు అనిపించుకోవడం చాలా బెటర్ నన్ను అడిగితే. దిస్ గై ఈజ్ డ్రిప్. ఐ పర్సనలీ డోంట్ లైక్ దట్. గూచి ఉంటేనే నాకు వ్యాలిడేషన్ వస్తుంది, ఐ డోంట్ నీడ్ ఇట్. నా ఫీలింగ్ ఏంటంటే, బికాజ్ నేను చాలాసార్లు గమనించాను గ్రోయింగ్ అప్ ఇన్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అండ్ ఐ నో పీపుల్, మా చుట్టాలు వీళ్ళు అల్ట్రా రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా సింపుల్గా పనులు చేస్తే, సింప్లిసిటీ అండి అసలు ఎన్ని డబ్బులున్నా ఎంత సింపుల్గా ఉంటాడండి అని అంటారు. అదే మనం సింపుల్గా ఉంటే, అంటే మనకి సోర్స్ లేకో డబ్బులు లేకో ఫర్ వాట్ ఎవర్ రీజన్ సింపుల్గా ఏదైనా ఉంటే, కక్కుర్తో పీనాసోళ్ళు లేకపోతే చీ అనో ఇలా, అండ్ ఏమో సేమ్ పనులు ఇద్దరం చేసేది,
సో నా ప్రాబ్లం అదనమాట. సో వెన్ రిచ్ పీపుల్ డూ సింపుల్ థింగ్స్ దే ఆర్ లుక్డ్ ఎట్ హంబుల్. వెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ పువర్ పీపుల్ డూ సింపుల్ థింగ్స్ దే ఆర్ లుక్డ్ ఎట్ చీప్. ఎగ్జాక్ట్లీ, కంపారిజన్ కమ్స్ ఇన్ కదా అలాంగ్ ద వే. అండ్ ఈ కంపారిజన్ చేసేది మనోళ్ళే మళ్ళీ, మన మిడిల్ క్లాస్ అంతే. ఇది సాడ్నెస్, అది మారాలబ్బాయి, చాలా కష్టం. లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి మనలాంటి వాళ్ళందరికీ గ్రేటెస్ట్ కోరిక సబ్కాన్షియస్గానే ఉండేది ఏంటి అంటే దట్ వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ బిజినెస్. మెయిన్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి. అంటే మనకి అరైవల్ ఫీలింగ్ దానివల్లే వస్తుంది. అండ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, మీరైతే ఫౌండర్స్ అయిపోయారు. మీరు కంగ్రాచులేట్ చేసే అంత హ్యాపీగా అయితే. అంటే నేను కూడా చాలాసార్లు ఫౌండర్ అయ్యా. మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, క్లోదింగ్ బిజినెస్ అన్నట్టు. నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు. హౌ ఇట్ వెంట్? బ్రిలియంట్, ఐ మేడ్ అ లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడేం వాట్ హ్యాపెండ్ ఇప్పుడు? వద్దులే పాపం, మా పార్ట్నర్ గురించి బ్యాడ్గా చెప్పాల్సి వస్తుంది. ఓకే. బట్ అగైన్ ఇట్ వాస్ అ గ్రేట్ కాస్ట్లీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ లెట్స్ కమ్ బ్యాక్. నాకు ఫౌండర్స్ జర్నీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనం ఇంకా జస్ట్ స్టార్ట్ అయ్యాం, దిస్ అ లాట్ టు గో, టోన్స్ అయినా మీరైనా ఎవరైనా. బట్ ఈ చిన్న జర్నీలో ఇన్ యువర్ ఆనెస్ట్ ఒపీనియన్, ఫిల్టర్స్ లేకుండా, వాట్ డస్ ఇట్ టేక్ టు బి అ ఫౌండర్? See, the answer is not that simple. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఐ డోంట్ నో వాట్ బిల్ గేట్స్ థింగ్స్, ఐ డోంట్ నో వాట్ టిమ్ కుక్ థింగ్స్. బట్ నా ఎక్స్పీరియన్స్ పరంగా అయితే ఇఫ్ యూ కెన్ సెల్ యువర్ ప్రొడక్ట్ ఇన్ 5 minutes టు ఎనీవన్, మే ఇట్ బి యువర్ ఇన్వెస్టర్ ఆర్ యువర్ జనరల్ ఆడియన్స్ కానీ, లేకపోతే నీ ఫౌండర్స్, నీ టీమ్, కెన్ యూ సెల్ దట్ విజన్ in 5 minutes? స్ట్రెస్ వర్డ్ అయితే విజన్ అక్కడ. ఎందుకు నేను విజన్ అని అంటే, ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, స్టార్టింగ్ డేస్లో ఐ యూస్ టు నాట్ హ్యావ్ దట్. స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ పెట్టాం కదా, ఇక్కడ కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ పెట్టేస్తే మనకి బిజినెస్ అయిపోద్ది కదా అని చెప్పి నేను అనుకున్నా. కానీ ద మోర్ అండ్ మోర్ ఐ డూ బిజినెస్, ద మోర్ అండ్ మోర్ ఐ లెర్న్ స్టఫ్. ఎంత ఎక్కువ నేర్చుకుంటున్నానో, అరే చెయ్యాల్సింది ఇంకా ఉందిరా అని అనే ఫీలింగ్ అనేది ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది నాకు. ఓకే, యూట్యూబ్కి దీనికి సంబంధం లేదు. ఎవ్రీ వన్ ఈజ్ న్యూ ఇన్ బిజినెస్. ప్రతి ఒక్కడు చిన్న స్టేజ్ నుంచే స్టార్ట్ అవుతాడు. నీకు 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నా నువ్వు 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. నీకు 0 సబ్స్క్రైబర్స్ లేదా కంటెంట్ ఆడియన్స్ ఉన్నా 0 నుంచి స్టార్ట్ చేయాల్సిందే. ఓకే, అది అర్థం కాలేదు కానీ నాకు ఇంకొంచెం బెటర్ ఎగ్జాంపుల్ చెప్పా. ఓకే, సో నాకు విజన్ పార్ట్ మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. బట్ ఐ ఆల్సో హ్యావ్ అ ఫాల్. సో విజన్ అన్నావు కదా, దట్స్ ద కీవర్డ్ యాక్చువల్లీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, దెర్ ఇస్ దిస్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ కాల్డ్ వైకేకే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జస్ట్ మీ ప్యాంట్ జిప్పర్స్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆన్ కెమెరా చూపించడం కానీ మీరు చూసుకోండి, దాని మీద వైకేకే అని రాసి ఉంటుంది. ఇట్స్ ఏ జిప్పర్స్ బిజినెస్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు 70s 80s ఆ టైంలో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ టైం, ఆ టైంలో హీ ఫిగర్డ్ అవుట్ ఎన్ని బ్రాండ్లు మారినా, నువ్వు ఎన్ని ప్యాంట్లు మార్చినా జిప్ అయితే కామనే కదా. రైట్. సో ఈ ఇంట్రడ్యూస్ దట్ ప్రొడక్ట్ అండ్ హీ ఇన్నోవేటెడ్ ఇన్ దట్ థింగ్ ఓన్లీ. అందులోనే మంచిగా క్వాలిటీ పెంచాడు. ఈ సప్లైడ్ ఫర్ ఎవ్రీ బ్రాండ్ స్టార్టింగ్ ఫ్రమ్ లెవైస్, సీకే, లూయి విటాన్, రైట్. సో అలాంటి విజన్ ఉండాలి ఒక ఫౌండర్కి. సో ప్రోడక్ట్ చిన్నదా పెద్దదా డజంట్ మ్యాటర్. 10 ఏళ్ల తర్వాత కూడా ఇది సస్టైనబుల్ ఉంటుందా, ఒకవేళ పెరిగితే ఎలా పెరుగుద్ది ఏంటి అని చెప్పేసి ఆ థాట్ క్లారిటీ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ థాట్ క్లారిటీ ఈజీగా రాదుగా, అస్సలు రాదు. You don't know what works for you until you try numerous of things. సో యూట్యూబ్ వీడియోలు చూస్తే రాదు, చేయాల్సిందే. బా, ఇది కదా కష్టమైన పని. పడతాం లేస్తాం అప్పుడు కొడతాం. నువ్వు నిన్న మొన్న కూడా పడ్డట్టున్నావు కదా. ఆ పడ్డమే. నైస్, వెరీ నైస్. వైకేకే టోన్స్ కూడా వైకేకేనా? టోన్స్ కూడా వైకేకే యాక్చువల్లీ. నైస్. కార్గోస్ ఇప్పుడు ఏవైతే మేము ఇంట్రడ్యూస్ చేసామో. ఎస్. అండ్ ఐ ఆల్వేస్ థింక్, చాలాసార్లు దే సే దాట్ ఏదైనా గ్రేట్ బ్రాండ్ ఉందనుకో, గ్రేట్ ప్రోడక్ట్ ఉందనుకో, అసలు దాన్ని కొత్తగా ఏం చేయక్కర్లేదు, ఇన్వైట్ చేయక్కర్లేదు, దానికన్నా కొంచెం బెటర్ వర్షన్ తయారు చేయడం, లేకపోతే దాన్ని ఇండియన్స్కి సూట్ అయ్యేలాగా చేయొచ్చు. సో యూ నీడెంట్ రీఇన్వెంట్ ద వీల్, యూ జస్ట్ హ్యావ్ టు ట్వీక్ ద వీల్ అ లిటిల్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా వైకేకే కాంపిటీషన్లో ఏమైనా వచ్చినాయా? టెక్స్ అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది. సో వైకేకే కాంపిటీషన్ ఉంది, టెక్స్. సో బేసిక్గా ఇక్కడ టేక్ అవే ఏంటి అంటే, ఎనీ ప్రోడక్ట్ చిన్నదా పెద్దదా డజంట్ మ్యాటర్, ఇఫ్ ఇట్ ఇస్ అ సస్టైనబుల్ మోడల్ అండ్ స్కేలింగ్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే డెఫినెట్లీ ఉంది అనుకుంటే, మనం దాన్ని మన ఆడియన్స్కి తగ్గట్టు, లేకపోతే మన సబ్ కాంటినెంట్కి తగ్గట్టు చిన్న ట్వీక్స్తో మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు.
అంటే మనకి అందరికీ తెలివితేటలు ఉండవు కదా. సో కాపీ కొట్టినా ఒక 10 year సస్టైనబుల్ మోడల్ని కాపీ కొట్టి దాన్ని కొంచెం బెటర్ చేస్తే మనకు కూడా ఛాన్స్ ఉంది. పీపుల్ కెన్ కాపీ ఐడియా, ఎగ్జిక్యూషన్ వాళ్ళు ఓన్గా చేయాలి కదా. ఇది టఫెస్ట్ పార్ట్. ఎగ్జాక్ట్లీ, ఇది టఫెస్ట్ పార్ట్. సో ఎగ్జిక్యూషన్లో మీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను మాట్లాడతాను డెఫినెట్లీ. ఓకే, బికాస్ I don't want to face all that. So coming back, biggest problem for any wannabe founder ఏంది, అన్న అన్నీ ఉన్నాయి, నాకు కోరిక ఉంది, అంబిషన్ ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, టైం ఉన్నాయి, జాబ్ కూడా వదిలేస్తా, కానీ డబ్బులు లేవు. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటే, సరే ఇంట్లో అడిగితే కొడతారు గ్యారంటీగా, కొంతమంది ఇంట్లో సపోర్ట్ చేసినా ఇది పోతే ఏంది పరిస్థితి, ఇంట్లో వాళ్ళ డబ్బులు మనం అంత ఈజీగా చేయలేము. సో అసలు డబ్బులు లేకుండా ఫౌండర్ అవడం పాసిబులా? అసలు డబ్బులు లేకుండా ఫౌండర్స్ అయితే వచ్చే కిక్కే వేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవ్వచ్చు, అవ్వచ్చు పక్కా. ఓకే, బోత్ ఎస్ అండ్ నో ఐ వుడ్ సే. అవ్వచ్చు అని ఫాల్స్ హోప్స్ ఇవ్వాలని అయితే నాకు లేదు. నేను నో ఎందుకన్నా నేను చెప్తా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ మినిమం వయబుల్ ప్రొడక్ట్ విత్ యూ, మార్కెట్ ఆ గ్యాప్ ఏదైతే నువ్వు గమనించావో దానికి కానీ కరెక్ట్గా ఫిట్ లేకపోతే యూ కెనాట్ కమ్ అప్ విత్ ఏ గుడ్ బిజినెస్ మోడల్. ఓకే, ఎక్స్ప్లెయిన్. ఎగ్జాంపుల్ వచ్చేసి, అంటే నువ్వు MVP లాంటి టెక్నికల్ పరిభాషలు మాట్లాడుతూ నాకు బొక్క కూడా అర్థం కాదు, నాకు బీప్ వేసుకోవాలి దీనికి. అసలు పర్లేదు, మెయింటైన్ చేద్దాం అదే కాకుండా చిన్నగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి అనాలజీ ఏదైనా ఇచ్చి చెప్పు నాకు. ఏముంది నేను చెప్పనా? యా ప్లీజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సాఫ్ట్వేర్ తీసుకుందాం, డబ్బులు లేకుండా స్టార్ట్ చేయాలనుకుంటే నా దగ్గర ఒక అబ్బాయి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్ ఉంది, నేను ఆర్గనైజ్ చేస్తా అని చెప్పి వచ్చాడు. ఓకే ఓకే, సరే నువ్వు ఏం చేస్తావు? అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ ఉంది. ఎక్కడుంది? ది ఆఫ్లైన్ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు LED బోర్డ్స్ ఉన్నాయి. ఓ యా యా యా. సో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, నో వన్ హ్యాస్ ద డేటా. సో దిస్ గై హీ వాంట్స్ టు కొలెక్ట్ ఆల్ దట్ అండ్ దెన్ డూ B2B. సో సరే ఎట్లా చేస్తా అంటే, ఆల్రెడీ నేను రీసెర్చ్ చేసుకొచ్చా అని చెప్పి రీసెర్చ్ చేసి ఉన్న ఏ కంపెనీస్ ఉన్నాయి, ఎవరితో మాట్లాడాడు, డేటా ఏంటి, ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్ని పట్టుకొచ్చాడు. అదే దీనికి ఏం చేస్తాను, అప్లికేషన్ బిల్డ్ చేస్తాను. ఎవరు చేస్తాను నా కోడింగ్ కోసం ఏం చేస్తాను, చేసి నాతో వెయిటింగ్ ఏంటి అన్నాను, సింపుల్. అది చేశాడు అండ్ దెన్ రైట్ నౌ హీస్ రైజింగ్ ఇన్వెస్ట్మెంట్. ₹1 పెట్టలే, హీ హ్యాస్ ఓన్ టాలెంట్. సో ఆయన చేస్తాడు. సో సాఫ్ట్వేర్లో ఇది పాసిబుల్. సాఫ్ట్వేర్లో ఇది ఆబ్వియస్లీ పాసిబుల్. ఏదా ఈ రెగ్యులర్ బిజినెస్లు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాతింగ్ ఉందనుకోండి, మీరు చెప్పినట్టు మీరు అంత రెస్పెక్ట్ ఎందుకులే కానీ చెప్పు. సభా మర్యాద. ఓకే, అంటే ఇప్పుడు టీషర్ట్ వచ్చి లాంచ్ చేద్దాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చి వింటర్లో టీషర్ట్స్ లాంచ్ చేసిన, సమ్మర్లో హుడీస్ లాంచ్ చేసిన, అది ఫ్లాప్ ఇక్కడ. అదే మీరు నార్త్లో చేస్తే అక్కడ ఎప్పుడు చలిగా ఉంటుంది, ఢిల్లీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్, అట్లీస్ట్ సమ్మర్ కాకపోతే. సో ఇట్లా నీ ప్రోడక్ట్ నీ మార్కెట్ ఫిట్ అవుతుందా లేదా అది చూసుకొని ఆ ఐడియా ఏదో నువ్వు తీసుకెళ్ళి, అరే బాబు నాకు ఇది ఉంది, నేను రీసెర్చ్ చేశాను, ఎట్లా ఉంది, నీ ఫ్యామిలీస్ ఉండి ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ ఉంటారు కదా, రైట్, వాళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసి నేను నమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నమ్మట్లేదు. ఫస్ట్ మనం చెక్ చేసుకుని బెటర్. ఫస్ట్ ఏంటంటే మనకి ఒక సోషల్ ప్రూఫ్ ఉండాలి, ఒక సర్వే చేయాలి మనం. అంటే మళ్ళీ నాకు సోషల్ ప్రూఫ్ని కొంచెం ఎగ్జాంపుల్ నాకు సోషల్ ప్రూఫ్ ఏంటి? సోషల్ ప్రూఫ్ అంటే ఇప్పుడు కరెంట్ క్రియేటర్ ఎకానమీ చూసుకుందాం. ఓకే, పీపుల్ హూ ఆర్ స్టార్టెడ్ ఫస్ట్ ఏంటంటే జనాలు ఇప్పుడు చాలా స్మార్ట్ అయిపోయారు అనమాట. దే ఆర్ స్టార్టింగ్ దర్ ఓన్ పేజెస్ వితౌట్ ఎనీ ప్రోడక్ట్, బట్ దే హ్యావ్ దన్ ఐడియా బిజినెస్ చేద్దాం అని చెప్పి. సో వాళ్ళేంటి ర్యాండమ్ కంటెంట్ చేస్తూ ఉంటారు అనమాట, బేస్డ్ ఆన్ మార్కెటింగ్ ఆర్ టెక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో వాళ్ళేంటి బిఫోర్ తర్వాత అలా మనం చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. దే ఇంటరాక్ట్ విత్ ద కమ్యూనిటీ, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి, యూనో అక్కడ వాళ్ళకి గ్యాప్స్ ఏ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకొని దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ బిజినెస్ మోడల్. రైట్, ఇది వాళ్ళకి ఒక డేటా వస్తుంది కదా, దే పిచ్ ఇట్ టు VCs కానీ HNI హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కానీ, లేదా కొంచెం అప్పో చేసి లేకపోతే ఫ్యామిలీ దగ్గర నుంచి తెచ్చి బూట్ స్ట్రాప్ పెట్టుకొని మంచిగా ఒక ఫౌండర్ అవ్వచ్చు. సో బేసికలీ యూ మీన్ టు సే, ఒకటి సాఫ్ట్వేర్ ఉండి వాళ్ళ కోడింగ్ వస్తే లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోలలు ఉండవు, ఒకవేళ ప్రొడక్ట్ సాఫ్ట్వేర్ అయితే. MVP లాంటి వాళ్ళు బిల్డ్ చేసుకుని ఇన్వెస్టర్ చూపించుకుంటే దే కెన్ ఆబ్వియస్లీ. ఒకవేళ MVP మోడల్ అదే మనం ఫిజికల్ ప్రొడక్ట్స్ రేంజ్లోకి వస్తే సోషల్ ప్రూఫ్ కావాలి దానికి. ఎగ్జాక్ట్లీ. నువ్వు దేని గురించి అయితే మాట్లాడుతున్నావో చేద్దాం అనుకుంటున్నావో అది అసలు వైబులా కాదా అనే దానికి కాంటెంట్ క్రియేషన్ ద్వారానో లేకపోతే ఇంకో అదర్ సోర్స్ ద్వారానో ఇంతమంది దీని మీద ఇంట్రెస్ట్, చాలా ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, నీకు హెల్ప్ అవుతుంది దాని తర్వాత ప్రోడక్ట్ని ఇంకా ఇన్నోవేట్ చేయడానికి. సో అప్పుడు నీ దగ్గర ఉన్న 4-5 లక్షలు ఏమైనా ఉంటే ధైర్యంగా నువ్వే పెట్టవచ్చు.
నైస్, సోషల్ ప్రూఫ్. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అబ్బాయి ఇప్పుడు చేస్తున్నాడా ఎల్ఈడి బిజినెస్? ఆబ్వియస్లీ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కూడా ట్రై చేసిండు. అరే వా, వెరీ నైస్, వెరీ నైస్. ఓకే, ఇప్పుడు అగైన్ ఐల్ గో బ్యాక్ టు బీయింగ్ అ టౌన్ బాయ్. ఎందుకంటే నేను ఖమ్మంలో పుట్టా, హైదరాబాద్లో పెరిగా, వేరే విషయం. బట్ నాకు ఇంకా అట్ హార్ట్ ఐమ్ అ టౌన్ బాయ్. ఇప్పుడు టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషను, యాక్సెసిబిలిటీ ఇవన్నీ చాలా తక్కువ. అండ్ ఐమ్ షూర్ నువ్వు కూడా హైదరాబాద్లో అయితే రాలేదు, నువ్వు వైజాగ్ నుంచి వచ్చావు, నువ్వు శ్రీకాకుళం నుంచి వచ్చావు. సూపర్ అసలు. సో ఇట్లా అక్కడే ఉండి స్టార్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ రైట్ నౌ గివెన్ ద సిచ్యువేషన్. ఆర్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వైడ్ యాక్సెస్ వచ్చేసింది కాబట్టి అక్కడ ఉండి కూడా మనం కాంటెంట్ క్రియేషన్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అక్కడ నుంచి కూడా చేసే ప్రాబిలిటీ పెరిగిందా? సో యు ఆర్ సేయింగ్ కెన్ ఎనీవన్ స్టార్ట్ బిజినెస్ ఎనీవేర్? From anywhere. From Especially anywhere. from towns. I wouldn't say business, but they can earn from anywhere right now. Okay, business అనేది ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఒక టీమ్ ఫోకస్డ్ మోడల్ అయితేనే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, నీ పొటెన్షియల్ అయినా నా పొటెన్షియల్ ఎవరి పొటెన్షియల్ అయినా 1 crore. ఇఫ్ యూ హ్యావ్ ఎ టీమ్, 1 crore చాలా పోయింది. చెప్తున్నాను, నువ్వు ఎంత కష్టపడు, నువ్వు ఏమైనా చేయి, 100 బిజినెస్లు లాంచ్ చేయి, 10 బిజినెస్లు లాంచ్ చేయి, ఏదైనా లాంచ్ చేయి, 1 crore. నీకంటే ఒక టీం ఉంటేనే దాన్ని మల్టిప్లై చేయగలదు. రైట్, ఇట్స్ ఆల్వేస్ మల్టిప్లికేషన్ కదా. కరెక్ట్. సో ఐ డోంట్ థింక్ దే కెన్ పుట్ ఏ బిజినెస్ ఫ్రమ్ ఎనీవేర్ దే వాంట్. నేను వైజాగ్ నుంచి పెట్టలేనా? నువ్వు అడగచ్చు క్వశ్చన్ నన్ను, వైజాగ్ నుంచి ఎందుకు పెట్టలేదు? నేను అందుకే అడిగా. సో దట్ ఈస్ పెట్టొచ్చు అంటే నేను అడిగాను ఎందుకు పెట్టలేదు. బిజినెస్ రిసోర్సెస్ పెట్టే బిజినెస్ మోడల్ బట్టి ఉంటుంది. అంతా కూడా సర్వీస్ బిజినెస్ అయితే చేయొచ్చు, ఇప్పుడు ప్రొడక్ట్ బిజినెస్ మనం చేసేది కాబట్టి సర్టన్ రిసోర్సెస్ కావాలి, దానికి నమ్మదగిన మనుషులు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే మూసుకొని ఇల్లు అక్కడికి వెళ్ళి చేసుకో, లేదు అంటే మాత్రం ఎర్న్ చేసుకో, సరిపోతుంది. లాట్ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్ అని చెప్పి, బిట్ కాయిన్ అని చెప్పి చాలా వస్తున్నాయి కదా, అవన్నీ మనకు అంత టెక్నికల్గా తెలియదు కాబట్టి నేర్చుకుందాం అని చెప్పి వచ్చాను అనమాట నేను, అంతే. సో యూ టెల్ మీ. సో ఇప్పుడు క్లాతింగ్ గురించి మాట్లాడుకుంటే, షాప్ పెట్టుకోవాలంటే శ్రీకాకుళంలో పెట్టుకో, వైజాగ్లో పెట్టుకో, విజయనగరంలో ఎక్కడ పెట్టుకో. ఒక బ్రాండ్ పెట్టుకోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ రిసోర్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ టీమ్ కావాలనుకున్నా సరే, యాడ్స్ రన్ చేయాలన్నా క్వాలిటీ రిసోర్సెస్ అయితే అక్కడ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆ ఉండే ఛాన్సెస్ తక్కువలో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసిన జాబ్స్ వదిలేసి మన దగ్గర ఎందుకు వస్తారు? మనం ఏం పెద్ద స్టార్టప్ కాదు, అంత శాలరీస్ కూడా ఇవ్వలేము. సో మంచి టాలెంట్ మనం ఎక్వైర్ చేసుకోవాలి, అక్కడికి మేము మూవ్ అవ్వడం బెటర్ అని చెప్పి మేము మూవ్ అయ్యాం, వాళ్ళందరూ అక్కడికి వచ్చేదానికన్నా. మేక్ సెన్స్, అబ్సల్యూట్లీ. ఆల్సో యూ కెన్ గ్రో వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ యువర్ హోమ్ టౌన్ కదా. రైట్, ముగ్గురు ఊరికే రాలేదు కదా, ఏదో నేర్చుకుందామని వచ్చాం కదా. 100%. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ బ్యాడ్ యూ వాంట్ ఇట్. వెరీ ఇంట్రెస్టింగ్ లైన్. సో యా, సో ఫౌండర్స్ ప్రిఫరబుల్లీ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడికి రావడం బెటర్. ఆర్ అవుదాం అనుకున్నా కానీ నాకు యాక్సెసిబిలిటీ ఉండాలి కంపల్సరీగా. మేక్స్ అ వెరీ గుడ్ పాయింట్. బట్ కమింగ్ బ్యాక్, అసలు ఏ డబ్బులు లేకుండా వీడు సోషల్ ప్రూఫ్ క్రియేట్ చేసుకుని, MVP క్రియేట్ చేసుకుని, ఇవన్నీ ఓకే. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఫైనలీ టౌన్ నుంచి వచ్చిన ఒక పిల్లగాడు టీషర్ట్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. మనమే. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి దీనిలో? ఆడు ఫేస్ చేసే మోస్ట్ ఆబ్వియస్ విధాలుగా ఎలా మోసపోతాడు? బికాజ్ ఈ మార్కెట్లో నువ్వు చూస్తే టీషర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ అని చెప్పేసి 100 రీల్స్ ఉన్నాయి కదా. బట్ టీషర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంత ఈజీ అయితే అందరం స్టార్ట్ చేసేసేవాళ్ళం కదా ఇప్పటికి. సో ఐ వాంట్ టు నో వాట్ ఆర్ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్స్ దట్ వన్ హ్యాస్ టు నోట్ అండ్ బీ కేర్ఫుల్ ఆఫ్ అండ్ గ్రో టీషర్ట్ బిజినెస్. క్లోదింగ్ బిజినెస్ గురించి మాట్లాడదాం. సో దిస్ హ్యాస్ హ్యూజ్ మనీ ఇన్ దిస్. క్లోదింగ్ మార్కెట్లో, క్లోదింగ్ ఇండస్ట్రీలో చాలా హ్యూజ్ మనీ ఉంది. రీసెంట్లీ నవీన్ కూడా హీ వెంట్ టు ఇక్కడ గుజరాత్ కదా, గుజరాత్లో హీ వెంట్ ఫర్ ఏ ఎక్స్పో. ఓకే, హీ ఇంటరాక్టెడ్ విత్ చాలా మంది ప్రొడక్షన్ హౌసెస్తో హీ ఇంటరాక్టెడ్. సో మనీ ఈజ్ దేర్, కానీ యాజ్ ఎ సెడ్ అల్టిమేట్లీ కమ్స్ డౌన్ టు హౌ బ్యాడ్ యూ వాంట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, ఒక నా ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తా, అంత ఈజీ కూడా కాదని. ఎందుకంటే యూ విల్ గెట్ కంపేర్డ్ టు న్యూమరస్ బ్రాండ్స్. నీ ప్రైస్ పాయింట్ బట్టి, ప్రైస్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ క్లోదింగ్ బిజినెస్. కాంపిటేటివ్ ప్రైస్ పాయింట్ ఇవ్వాలి నువ్వు. నేను బ్రాండ్ పెట్టేసి లగ్జరీలో లాంచ్ చేస్తా డైరెక్ట్గా అంటే ఇట్ మైట్ వర్క్, మైట్ నాట్ వర్క్. బట్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నానో వాళ్ళకి మాత్రం యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఎ గుడ్ వయబుల్ బిజినెస్ ప్లాన్. ఓకే, ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే ట్రస్టెడ్ ఆపరేషన్స్, ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ కావాలి, నాట్ ఆపరేషన్, మ్యానుఫ్యాక్చరర్ కావాలి. ఓకే, హూ కెన్ సెట్ టు యువర్ బడ్జెట్ లెవెల్
మీ ఎంఓక్యూస్ ఏవైతే ఉన్నాయో దాని తగ్గట్టుగా నాకు 30 టీ-షర్ట్లే కావాలంటే 30 వరకే. ఎంఓక్యూ అంటే ఏంటి? ఎంఓక్యూ అంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ. సో దాని తగ్గట్టుగా మీకు సెట్ అయిన వాళ్ళే యూ హ్యావ్ టు చూస్ అండ్ ఆల్వేస్ హ్యావ్ ట్వైస్ 2 or 3 more ఆప్షన్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. బికాజ్ క్లోదింగ్ అనేది ఒక రొటేషన్ బిజినెస్. వెన్ యూర్ రొటేటింగ్ మనీ, ఆ రొటేషన్ టైం పీరియడ్ నువ్వు చాలా ఖాళీగా కూర్చుంటావు. ఓకే, ఎవడో ఒకడు ఇవ్వాలి కదా. సో వాడితో నువ్వు ముందుగానే మాట్లాడడం కూర్చుంటే ఈ రొటేషన్ టైంలో యూ వోంట్ బి ఫ్రీ. అచ్చా, రైట్? యూ హ్యావ్ పీపుల్ టు పే శాలరీ ఫర్, యూ హ్యావ్ రెంట్స్ టు పే, బిల్స్ టు టేక్ కేర్ ఆఫ్. నాకు ఇక్కడ స్టాక్ లేదు, నేను ఇవేం ఇవ్వలేనంటే ఊరుకుంటారా జనాలు? అండ్ ఆల్సో లెట్ మీ కంప్లీట్. అండ్ ఆల్సో ఆపరేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను ఇక్కడ తీసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే, నేను ఫ్రంట్ ఎండ్ చూసుకుంటాం టోన్స్కి, మార్కెటింగ్ అండ్ రీల్స్ చేస్తూ ఉంటాను, పీపుల్ నో. కానీ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అంతా నవీనే చూసుకుంటాడు అనమాట. రైట్? మనమే. సో నవీన్కి హీ హ్యాస్ ప్యూర్ గ్రిప్ ఓవర్ దట్. రైట్. కానీ ఏంటంటే అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి యూ హ్యావ్ టు టేక్ కేర్. అంటే అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు మ్యాటర్స్ అంటే ప్యాకేజ్ ఏదైతే వస్తుందో జనాలకి, స్టోన్స్లో ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, స్టార్టింగ్లో కొంచెం మిస్హ్యాప్స్ వచ్చాయన్నమాట వైల్ అన్బాక్సింగ్. సో ఇప్పుడు ఏంటంటే పీపుల్ ఆర్ మోర్ ఇన్స్టాగ్రామ్ వర్ది థింగ్స్ కోసం చూస్తున్నారు. రైట్. ఓకే, దే నీడ్ ఇన్స్టాగ్రామబుల్ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి, మన ఫ్రెండ్స్కి చూపించుకోవాలి. అరే టోన్స్లో నేను తీసుకున్నాను అని చెప్పి వాళ్ళకి ఒక వ్యాలిడేషన్ ఇవ్వగలిగితే గుర్తుపెట్టేసుకుంటారు అనమాట. బికాస్ ఎవ్రీ వన్ వాంట్ టు ఫీల్ స్పెషల్ కదా. వచ్చిన వెంటనే అబ్బాయి ఎంత మంచిగా ప్యాక్ చేశారు రా, నా కోసం ఒక స్టిక్కర్ వేసారు, నా కోసం ఒక కీ చైన్ వేసారు, లేకపోతే ఒక చిన్న అరే వా కీ చైన్స్, స్టిక్కర్స్ మాకు తగ్గట్టుగా. వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ ఇంకా సమ్ మోర్ గిఫ్ట్ ఆప్షన్స్ అనమాట. సో ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఫుడ్ ఎంత ప్రెజెంటబుల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ దయచేసి డోంట్ పుట్ సిఓడి మాత్రం పెట్టుకోవద్దు. బట్ సిఓడి వల్ల బిజినెస్ పెరుగుతుంది కదా. దట్స్ ట్రూ, బట్ ఐ వుడ్ సే నో ఫర్ హు ఆర్ స్టార్టింగ్ రైట్ నౌ. ఓకే, ఎందుకంటే వీవ్ సీన్ సమ్ ఎర్రర్స్ ఇన్ సిఓడి. నామే చెప్తాడు అదైతే. సో సిఓడి ఎందుకు వద్దు అని మేము ఫస్ట్ ఎందుకు తీసుకుని చెప్తాం. ఓకే, సో మీరు సిఓడి ఇదివరకు ట్రై చేశారు. గణేష్ కూడా తెలియకుండా ఒకసారి ట్రై చేసా. ఆ తర్వాత బాబు ఇలా అయిందమ్మా అని చెప్తే పైనుంచి కింద చూసి చెప్పి చేయాలన్నా. అప్పుడు నేను షాక్ అయ్యాను అనమాట. సో అంటే యాక్చువల్లీ అది కూడా ఎట్లా వచ్చిందంటే, మేము ఒక డెలివరీ చేసాం ప్రోడక్ట్, తర్వాత రిటర్న్ వచ్చింది. ఓకే, రిటర్న్ వచ్చినాక డెలివరీ తీసుకున్నాము, గణేష్ ఉన్నాడు. ప్రోడక్ట్ తీసి ఓపెన్ చేయండి, ఇదేంటి మన ప్రోడక్ట్ కాదు. రిటర్న్ వచ్చాక ఎందుకు రిటర్న్ వస్తుంది మనం చెక్ చేస్తాం, డ్యామేజ్ ఉందా లేదండి. ప్రోడక్ట్ మా ప్రోడక్ట్ కాదు, లేబుల్ టోన్స్ ఉంది, ఎందుకు ప్రోడక్ట్ మాది కాదు. సో అప్పుడు తెలిసింది ఏంటంటే ఇలాంటి చాలా మిస్ యాప్లు ఉంటాయి. మనం ప్రోడక్ట్ కరెక్ట్గా పంపిస్తాం, వచ్చే ప్రోడక్ట్ మనకు ఉండవు, అదొక లాస్. కొన్ని డెలివరీలో లాస్ అవుతాయి, అది ఆబ్వియస్లీ అవాయిడ్ చేయలేం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అక్కడ చాలామంది ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం, నేను మన కాన్ఫరెన్స్ అక్కడ కూడా మెయిన్ డిస్కషన్ ఇదే, ఈ క్లాతింగ్ ఇండస్ట్రీలో 25 to 40% ఆర్ రిటర్న్స్. సో అంత లాస్ మనం బేస్ చేయండి. ఇప్పుడు 25 ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాకేజ్ పంపించిన 100 రూపీస్ పడుతుంది అనుకోండి, మీకు 100 ఆర్డర్స్ వస్తే 100 రూపీస్ లాజిస్టిక్, ఓన్లీ ఫర్ లాజిస్టిక్స్కి 100. లాజిస్టిక్స్ అంటే ఇక్కడ నుంచి అక్కడ డెలివరీ చేయడానికి. కరెక్ట్. ఇందులో మనం సిఓడి పెడితే 100+ ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పడతాయి. వాడు కమిషన్ తీసుకొని మనకి ఇస్తాడు. సరే ఇక్కడ నుంచి అక్కడ దాకా మనం సిఓడి పెట్టి వెళ్ళినాక సగం దారిలోనే క్యాన్సిల్ అయిపోతే వాడేదో ఆ హైప్లో ఆర్డర్ పెట్టేస్తాడు, తర్వాత డబ్బులు లేవయ్యా అంటాడు. సో ఇవన్నీ కస్టమర్కి ఏం పడదు, ఇవన్నీ బ్రాండ్ భరించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ పంపించినప్పుడు దాంట్లో మనకు వచ్చేది 100 రూపీస్ అనుకుంటే ఆ 100 రూపీస్ ఇక్కడ పోతుంది. ఇలా 100% ప్రోడక్ట్స్లో 40% ఇలా పోయినప్పుడు బిజినెస్ ఏం రన్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ నువ్వు చేసేది డబ్బులు సంపాదించడం, అట్లీస్ట్ సస్టైన్ అవ్వాలి కదా. నెక్స్ట్ 10 ఏళ్ళు ఉండాలంటే డబ్బులు ఇప్పుడు ప్రాఫిట్స్ తర్వాత సంపాదించవచ్చు. సో ఆ కాన్షియస్ దీంతో మేము వద్దు, మనం సిఓడి పెట్టద్దు. అండ్ ఇండియాలో సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ ఉందంటే, షాపిఫైలో అడ్వాన్స్ సిఓడి అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, బట్ దాన్ని డిసేబుల్ చేశాడు ఇండియాలో. అట్లా ఉంది పరిస్థితి. అండ్ దెన్ అన్ని కస్టమర్స్ చేస్తానంటే అది కూడా కాదు, దేర్ ఆర్ వీడియోస్ దట్ మా లాజిస్టిక్స్ టీమ్ సెండ్ చేస్తుంది. డెలివరీ పర్సన్ కస్టమర్ కరెక్ట్ ప్రోడక్ట్ ఇస్తాడు, వీళ్ళు ప్రోడక్ట్ మార్చేసి తప్పు పంపించడం కూడా చాలా. డెలివరీ పర్సన్స్ దగ్గర నుంచి ఎక్కువ డెలివరీ పార్ట్నర్స్ డెలివరింగ్ టు యువర్ డోర్ స్టెప్, వాళ్ళ మధ్యలో కోసేసి వేరేది పెట్టేసి మాకు మసాజర్లు మన కస్టమర్కి బుక్కులు వచ్చాయి. మేము అమ్మేది బట్టలు, అప్పుడు మన ప్యాంట్లు కూడా లేవు.
డెలివరీ చేసినప్పుడు మాకు రిటర్న్ వచ్చినప్పుడు రిటర్న్ నుంచి రైజేషన్ ఓకే వెరీ గుడ్, మీకు నచ్చలేదు వెరీ గుడ్. మసాజర్, నర్సింగ్ టెక్స్ట్ బుక్. ఇంకా నెక్స్ట్ అప్పుడు మేము జీన్స్ కూడా లాంచ్ మాకు జీన్స్ పెట్టాడు, మీరు ఇదే పంపించారండి. వెరీ నైస్. ఇవన్నీ చూసినాక వద్దులే. బట్ నో వెరీ ఇంట్రెస్టింగ్. సో అండ్ డెఫినెట్లీ దిస్ కెన్ బి గ్రేట్ లెర్నింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే అసలు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీషర్ట్ బ్రాండ్ వెనక ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఒక టీషర్ట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, ఒక మంచి డిజైన్, జిఎస్ఎం క్వాలిటీ ఆఫ్ ద టీషర్ట్ అండ్ ప్యాకేజింగ్. బట్ లైక్ యూ సెడ్, there is a marketing team, there is an operation team, there is a logistic partner, there is a manufacturing second option and all that. So ఇలా ఒక్కసారి ఆ కాంపోనెంట్స్ అని చెప్పండి, సో దట్ అవి విన్న తర్వాత కూడా ధైర్యం చేస్తే ఓకే మీ ఇష్టం. లేకపోతే అంటే ఐఎమ్ షూర్ దిస్ ఇస్ నాట్ ఈజీ, బట్ ఇట్ ఈస్ నాట్ హార్డ్ ఈదర్. Yes. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ప్లీజ్. సో బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఒక నేను చెప్తాను, బడ్జెట్ లేని వాళ్ళు కూడా చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఫండింగ్. గుడ్ ఫండింగ్ అంటే ఎంత టెంటేటివ్లీ ఒక చిన్న టీషర్ట్ బ్రాండ్, నాట్ వెరీ హ్యూజ్, 10 lakhsతో స్టార్ట్ చేయొచ్చు. దట్స్ నాట్ గుడ్ బడ్జెట్, ఇట్స్ అ బేసిక్ మినిమం బడ్జెట్. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఆపరేషన్స్ గురించి మాట్లాడాను, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడాను, వాళ్ళ అమౌంట్స్ నార్మల్గా ఇవ్వట్లేదు. బై ద వే ఐ విల్ కరెక్ట్ ఇన్ దిస్, టు స్టార్ట్ ఏ టీషర్ట్ బ్రాండ్ అనుకోవచ్చు. ఓకే, ఓన్లీ టీషర్ట్ బ్రాండ్ అనుకుంటే ఎంతసేపు 10,000 అంటే ఎక్కడ వెళ్తే ఇప్పుడు ఆబ్వియస్లీ రీల్స్ వస్తున్నాయి కదా, 100 రూపాయలకి షర్టు, 50 రూపాయలకి షర్టు, అది తెచ్చి ప్రింట్ చేసి ఇస్తే అది కొనిన తర్వాత వాడు తిట్టడం అది వేరే విషయం అనుకోండి. బట్ స్టిల్ ఈ స్టార్టింగ్ కాబట్టి డీసెంట్ ప్రొజెక్షన్ ఉన్న టీషర్ట్ బ్రాండ్ అయితే మినిమం అంత ఉండాలి. రైట్. బికాజ్ సో 10 లక్షలు ఏమేమైతే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయితే 10 లక్షల్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ అయితే ఇఫ్ యూ ఆర్ మచ్ మోర్ ఫండెడ్ దెన్ దాట్, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఒక మంచి పిఆర్ లాంచ్ చేసుకోండి. దేర్ ఆర్ లాంచ్ ఎక్స్పర్ట్స్ దట్ లాంచ్ యువర్ బ్రాండ్ వెరీ నైస్లీ టు ద పబ్లిక్. ఓకే, చాలామంది చేసే తప్పు ఏంటంటే దే డూ పెయిడ్ యాడ్స్. లాంచ్ బ్రాండ్ లాంచ్ అవుతుంది, అదే అవుతుందని చెప్పి ఇట్ వోంట్ గెట్ ఇంప్రెషన్స్ వస్తాయి, కానీ పీపుల్ డోంట్ ఓన్ యూ ఇన్ దట్ స్టార్టింగ్ మూమెంట్లో. ఇఫ్ యూ లాంచ్ ఇట్ విత్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ సమ్ గుడ్ సెలబ్రిటీ, ఆ పిఆర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ బడ్జెట్, లేదా యాడ్ స్టిక్ అయిపోయి లాంచింగ్ సూన్ కమింగ్ సూన్ అని చెప్పి పెట్టుకోవడం. కానీ ఈ యాడ్స్ వర్క్ అయితే అంటే బికాస్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ యాడ్స్. అందరూ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక చిన్న కాన్ఫ్లిక్టింగ్ ఇది వచ్చింది, ఓవర్ సైజ్డ్ సీజన్ రన్ అయ్యేటప్పుడు. అవును. ఓకే, మీరు ట్రెండ్స్ని ముందుగానే యూ హ్యావ్ టు గేజ్, లేకపోతే ట్రెండ్ ఇప్పుడు వచ్చింది 10 రోజుల్లో ప్రింట్ చేయాలంటే కుదరదు కదా, డబ్బులు కట్ట చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చరర్ దొబ్బమంటాడు, 100 ఉంటాయి. సో హౌ డస్ దిస్ వర్క్? ఎందుకంటే ఇప్పుడు నేను 10 లక్షలు తీసుకున్నాను బై, 10 లక్షలు తీసుకున్న తర్వాత ట్రెండ్ మారితే ట్రెండ్ సైకిల్ అనేది 3 months ఉంటుంది అన్నమాట, మినిమం 3 months ఉంటుంది ట్రెండ్ సైకిల్ అనేది. ఓకే, ఆ ట్రెండ్ సైకిల్ 3 months లోపు ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కెన్ గివ్ యూ ఏ ప్రొడక్షన్. కానీ 3 monthsలో నేను అమ్మలేకపోతే బొక్కేగా. అంతేగా, అందుకే రొటేషన్ అవుతుంది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఏమంటాడు, ఎంఓక్యూ అంటాడు, మినిమం ఆర్డర్ క్వాంటిటీ చెప్పినట్టు 1000 పీస్లో 1500 పీస్లో అంటాడు. 3 నెలలు ట్రెండ్ ఉంటుంది. సో నేను 3 నెలల్లో 1500 పీసులు అమ్మకపోతే నాకు డబ్బులు పోవు. అంతే. మనలందరికీ బద్దగాలు ఎక్కువ. ఓకే, మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వెళ్ళి వెతుక్కోవాలి అంతే. మనం ఒక నలుగురిని చూస్తాం, ఆ నలుగురిలో ఒకడు కనిపిస్తాడు, ఆడు మంచిగా మాట్లాడాడు, బటర్ పూసాడు అన్నప్పటికీ 1000 అంటాడు, పర్లేదు మీరకైతే ఇచ్చేస్తారు అదే అనుకుంటాం. కానీ మన గురించి మనకు తెలియదు, మన పొటెన్షియల్ ఏంటో మనకు తెలియదు. రైట్. అసలు ఎవడు మనం దేకుతున్నాడో తెలియదు. నువ్వు 1000 పీసులు 1500 పీసులు ఇచ్చేస్తే ఎవరు తీసుకుంటారు? ఢిల్లీలో నువ్వే స్టక్ అవుతావు. మా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాడు, ఢిల్లీలో ఎలా ఒక మ్యానుఫ్యాక్చర్తో బాగా మాట్లాడాడు కదా అని చెప్పి ఆర్డర్ ఇచ్చాం. ఆడి క్వాలిటీ కానీ ఆడిది ఇది కానీ అక్కడికక్కడ ప్రొడక్షన్ ఆపేసాం మేము. మాట్లాడేటప్పుడు గ్రాఫిక్స్ ఉన్నాయి, క్వాలిటీ చూసినప్పుడు ఇంకేదో ఉంది, అవన్నీ గ్రాఫిక్స్ రా. సో ఇట్లాంటి లాసెస్ కూడా. స్టోరీ టెల్లర్ అయితే బాగుంది అనిపించింది అబ్బాయి. సో ఐడియలీ వేర్ షుడ్ వన్ గో ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్? గుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్ని చోట్ల గుడ్ బ్యాడ్ పీపుల్ ఉంటారు, కానీ బట్ ప్రెడామినెంట్లీ నేను తిరుపూర్ నిన్న ఢిల్లీలో ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, గుజరాత్లో ఉన్నాయి. బట్ for a t-shirt brand which is an ideal place, Tirupur and Ludhiana is some good brands manufacturing units. కానీ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. అవునా? బట్ దే సెల్ విత్ ఎ ప్రీమియం, బికాజ్ వాళ్ళు కూడా కాటన్ అక్కడ నుంచి రావాలి. యాన్
సో ఏదైనా సరే అక్కడ కాటన్ చీప్గా దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి. అండ్ దెన్ తమిళనాడులో వాళ్ళకి గవర్నమెంట్ చాలా ఇన్సెంటివ్స్ వస్తున్నాయి. సో అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఫ్యాబ్రిక్ అక్కడ తయారైనా అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ టైం రావాలి. మళ్ళీ ఇక్కడ వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అంటే ఎవడ భరిస్తాడు, మనమే వేస్తాం. సో ఈ ప్రీమియమ్స్ ఉంటాయి. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. లాట్స్ ఆఫ్ టెక్నికాలిటీస్. చాలా. దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. కానీ దీనిలో మీకు ఎదురైన బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటి? టోన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వెన్ డిడ్ యూ స్టార్ట్ టోన్స్? 2022లో. ఓకే, నాకు ఐ వాంట్ టు లెర్న్ దాట్ సో దట్ ఐ విల్ నాట్ రిపీట్ దట్ సేమ్ మిస్టేక్. సరే, ఫౌండర్ అయిపోయిన తర్వాత నీ మిడిల్ క్లాస్ స్టేటస్కి ఏమైనా మార్పులు చేర్పులు వచ్చాయి? నౌ యూ బికమ్ రిచర్? అంటే కొంచెం కొంచెం అప్పుడప్పుడు అలా అలా నచ్చినవి కొనుక్కుంటున్నాను అంతే. ఓకే, అంతే. బిజినెస్ పరంగా అయితే స్టిల్ వీ వాంట్ ఇంకా ప్రాఫిటబిలిటీ చూడాల్సింది ఉంది. సో బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడైనా మనం, నాకు తెలిసి ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు, ఐ థింక్ వీ షుడ్ బి రెడీ డెఫినెట్లీ టు ఎక్స్పెక్ట్ నో ప్రాఫిట్స్. డెఫినెట్లీ. ఏ బిజినెస్ అయినా డెఫినెట్లీ. ఇది పోయినా పర్లేదు, డిస్పోజబుల్ ఇన్కమ్తో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్. సేవింగ్స్ అన్నీ కూడబెట్టుకొని నాలెడ్జ్ లేని ఏరియాలో డబ్బులు పెట్టడం కన్నా మంచిగా నాలెడ్జ్ పెంచుకొని డబ్బులు కొంచెం కూడబెట్టుకొని డిస్పోజబుల్ ఇన్కమ్తో యాడ్ చేసుకొని స్టార్ట్ చేయడం చాలా బెటర్. ఫెయిర్ ఎనఫ్. యూ అగ్రీ? అగ్రీ. కానీ నాకు అట్లా చేసి స్కోప్ లేదు. డిస్పోజబుల్ ఇన్కమ్ ఇస్ ఫార్ క్రై పిచ్చా. అంటే అన్ని బిల్లులు కట్టిన తర్వాత మిగలడమే ఎక్కువ అంటే బిజినెస్ అనేది ఫార్ క్రై బ్రో చెప్పాలి. కాదు, హెచ్ఎన్ఐ అన్నాడు కదా, హెచ్ఎన్ఐ అవుదామని అట్లా డిస్పోజబుల్ ఇంకా అప్పుడు ఇన్వెస్ట్ చేసి హెచ్ఎన్ఐ అవుతారు. సరే, నాకు ఎప్పటి నుంచో డౌట్, ఈ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అనేది చాలామంది చాలా రకాలుగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు చేయరు దాని గురించి. మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రో అని చెప్పుకోవడం మాత్రం బాగా చెప్పుకుంటాం. సో నాకు ఐ వాంట్ టు డిఫైన్ హూ ఎగ్జాక్ట్లీ ఇస్ మిడిల్ క్లాస్ ఇండియాలో. అంటే నా ఫీలింగ్ అంటే నేను మిడిల్ క్లాస్ అనే, కానీ కాదంట. అదే దట్ ఈస్ ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే మిడిల్ క్లాస్ అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ నెంబర్, 3 lakhs కన్నా తక్కువ సంపాదిస్తేనే, మంత్లీ కాదు ఇయర్లీ, యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉంటుంది అనమాట ఇండియాలో. యాన్యువల్లీ 3 lakhs అంటే 15,000 నెలకి, 25,000. 25. ఓకే, ఇంటికి. రైట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏ యాంగిల్లో నువ్వు మిడిల్ క్లాస్ కాదన్న? అంటే మీ ఇంట్లో ఏసీ ఉంటే యువర్ నాట్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. సొంత కారు ఉంటే ఓకే, ఇది ఇల్లు కాదు. మనం మన పరంగా రిచ్చే, నేను ఒప్పుకుంటా. ఓకే, నాకో కారు ఉంది, నీకో కారు ఉంది, మా నవీన్కో కారు ఉంది, 2 ఉన్నాయి. కానీ ఇప్పటికీ వీ స్టిల్ థింక్ దట్ వీఆర్ మిడిల్ క్లాస్. సో ఇట్స్ అ మైండ్ సెట్. కానీ నా బిగ్గెస్ట్ బాధ ఏంటో తెలుసా? ఐ ఆల్వేస్ హ్యావ్ దిస్ బాధ. సినిమాల్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్లో కానీ ర్యాక్స్ టు రిచెస్ అంటారు, కానీ నో బడీ సేస్ మిడిల్ క్లాస్ టు రిచెస్. అంటే యాజ్ ఇఫ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు రిచ్ అయ్యే అవకాశాలే లేవు అన్నట్టు. ర్యాక్స్ టు రిచెస్ ఏంద్రా? ఎందుకంటే రిచ్ పీపుల్కి అత్యంత క్లోజ్లో మనమే ఉన్నాం. మీరు రిచ్ కాదా? ఇప్పుడు డిస్కస్ చేసిన అదే కదా మైండ్ సెట్లో రిచ్ నేను. సో ఈ మిడిల్ క్లాస్ టు రిచ్ అని ఎందుకు కాన్సెప్ట్ ఉండదు? అండ్ ఐ థింక్ మనమే అందరికన్నా ఎక్కువ భయపడతా ఉంటాం. ఎగ్జాక్ట్లీ, మైండ్ సెట్. బికాస్ ద మైండ్ సెట్ అనమాట. మనం చాలా క్లోజ్డ్ వాల్స్లో ఉంటాం అనమాట, సేవింగ్స్లో బతుకుతూ ఉంటాం మనం. ఓకే, ర్యాగ్స్ అంటే పూర్ పీపుల్కి అది కూడా ఉండదు కదా. దే వాంట్ టు సీ, అరే డబ్బులు కొంచెం వస్తే వాళ్ళు ఒక్కసారి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చుతుంది. మనం కోల్పోవాల్సిందే ఉంది. వాట్ ఈస్ దేర్ టు లూజ్? అచ్చా, రైట్. సో వై నాట్ టేక్ ఎ స్టెప్ అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తారు. కానీ మనం ముందుకెళ్తే అది వెనక్కి వస్తే రైట్, ఏమి కాకుండా మధ్యలో ఉండిపోతే బెటర్ కదా అని చెప్పి ఉంటుంది. ఒక చిన్న కంఫర్ట్ జోన్లో ఉంటాం. సో దట్ ఈస్ వై వి వోంట్. కానీ మనకి చాలా ఐడియాస్ ఉంటాయి, మనకి అసలు చాలా యాక్సెసిబిలిటీస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. రిచ్ పీపుల్ దగ్గర నుంచి నేర్చుకోదగ్గ గ్రేట్ యాక్సెసిబిలిటీ మన దగ్గరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సక్సెస్ఫుల్ పీపుల్కి దగ్గరగా మనమే ఉంటాం. అంతో ఎంతో ఎడ్యుకేషన్కి యాక్సెసిబిలిటీ మనకి ఎక్కువ ఉంటుంది. ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇన్ని ఉండి కూడా మనం ఇంకా మిడిల్ క్లాస్. మైండ్ సెట్లో మనం చాలా వెనక్కి పడిపోతాం అనమాట. చాలా చేయాలని ఉంటుంది, కానీ మన రూట్స్, మన ఫ్యామిలీస్ కొంచెం గుర్తొచ్చి ఆగిపోతూ ఉంటాం, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ వల్ల. కానీ పూర్ ర్యాగ్స్ అంటే దే డోంట్ హ్యావ్ మచ్. నువ్వు ఏదైనా చేయిపో అని చెప్పి అంటారు అంతే. మన వాళ్ళు అలా అనలేరు. ఏదోటి చేయి, మన వాళ్ళు అలా అనలేరు. మిడిల్ క్లాస్ ఫాదర్స్ అలా అనలేరు. సేవ్ చేయి, ఉంచు, మంచిగా ఉండు, అంతే. రైట్. సో నా పర్టికులర్ కేసు వచ్చేసి
టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్, బికాస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. మా డాడీకి ఐఎమ్ ప్రెటీ గ్రేట్ఫుల్. అరే డబ్బులు దాయాలి, డబ్బులు ఖర్చు పెట్టొద్దు అది ఇది అని చెప్పి. బట్ రైట్ ఆఫ్టర్ దట్ సమ్వేర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ముంబైకి వెళ్ళా, నేను జియో వరల్డ్కి వెళ్ళాను అనమాట. మొత్తం మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్నీ ఉంటాయి, సౌండ్ లోరాంట్, లూయి విటాన్ అని చెప్పి వ్లాగ్ కూడా చేశా. ఏదో ఒకటి కొందాం అని చెప్పి వ్లాగ్లోనే ప్రామిస్ చేశా. లాస్ట్కి ఏం కొనుక్కుండా బయటకు వచ్చాను అనమాట. అక్కడ సౌండ్ లోరెంట్లో ఐ రియలీ లైక్ దోస్ గ్లాసెస్. 25,000 అన్నాడు. చాలా ఎక్కువ, చాలా 25,000 గ్లాసెస్ నా మెయింటెనెన్స్ క్యాబ్. కానీ మొన్న నా బర్త్డేకి ఐ హ్యావ్ పర్చేస్ ప్రాడా గ్లాసెస్. ఓకే, దోస్ ఆర్ మచ్ మోర్ కాస్ట్లియర్. కానీ దాని తర్వాత ఒక ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చింది నాకు. ఐ వాజ్ ఓకే టు స్పెండ్, కానీ ఎందుకులే మనకెందుకు ఇవన్నీ కూడా అని చెప్పి. కానీ దానివల్ల నాకు ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే కోరిక కూడా పుట్టింది. వన్స్ యూ ఎక్స్పీరియన్స్ దాట్, అరే ఇదేదో బాగుంది, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ నచ్చింది నాకు, ఆ షేడ్స్ చాలా బాగున్నాయి, ఈ బ్రాండ్ కొంచెం బాగుంది, సో ఇంకా ఎక్కువ సంపాదించాలి, ఇంకొంచెం మంచి కష్టపడాలనే మైండ్ సెట్తో బయటకు వచ్చాను అనమాట. దిస్ ఫ్రమ్ మై బర్త్డే, రైట్? సో ఐ థింక్ దట్స్ హౌ ఐ డూ ఇట్. ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావడానికి కొంత 1 monthలో ఎంతో కొంచెం నా సంతోషాల కోసం ఖర్చు పెడతా. టు మోటివేట్ అగైన్, టు నాట్ టు ఇండల్జ్ బట్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్. అది ఏం కొంటాం మహా అయితే మంచి షేడ్స్ లేకపోతే మంచి వాచ్, మళ్ళీ అది ఫ్యాషన్లో చూపించుకోవడానికి కదా, రీఇన్వెస్టింగ్. నా చెప్పండి, నా మెటీరియలిస్టిక్గా పెద్దగా ఏం చేసుకోను నేను. ఎందుకు ఈ మధ్య నేర్చుకుంటున్నాను, మా వాళ్ళందరూ తిడుతూ ఉంటారు మెటీరియలిస్ట్గా నువ్వు ఏదో చేసుకొని. బట్ స్టిల్ నేను ఆ మైండ్ సెట్ నుంచి బయటకు రావడం అంటే బాగా డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఉంటేనే వాల్యూ వస్తుంది. ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. డబ్బులు ఎలా సంపాదిస్తాను? జాబ్ చేస్తే డబ్బులు సంపాదించలేము. అయితే ఏదో రేపు పొద్దున జులై సినిమాలు చూపించినట్టు కొన్ని రోజులు అలాగా స్కూటీ వేసుకొని 2-3 పిల్లలు వేసుకొని అలా వెళ్ళిపోతాం స్కూటీ మీద. అట్లా వద్దు, మంచి రిచ్ కారు. నాకు ఎప్పుడు ఏరోప్లేన్ చేస్తే ఏరోప్లేన్ కొనుక్కోవాలనిపిస్తుంది. అలా ఉంటాయి డ్రీమ్స్ అనమాట. వైజాగ్ బీచ్లో కూర్చొని ఒక పక్కన ఈయన కూడా చాలాసార్లు చూసుకున్నాను ఏరోప్లేన్ కొంటాను. సో ఇలాంటి డ్రీమ్స్ ఉండేటప్పుడు తెలుసు చిన్నగా బతికితే ఏం చేయాలనుకున్న టైంలో ఉంటున్న సేవింగ్స్ పెట్టేసి గణేష్ అప్పుడు బ్రాండ్ లాంచ్ చేస్తా అనౌన్స్ చేశాడు. ఇక భయ్యా నా డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేస్తాను, నా ఐడియాస్ ఇవి, నేను బ్రాండ్ ఎలా చేయాలి, నా ప్రాఫిటబిలిటీ కూడా వద్దు, ఐఎమ్ లుకింగ్ ఒక 10 years 15 years డౌన్ ద లైన్ అని చెప్పేసి నా దగ్గర ఉన్న సేవింగ్స్ కొంచెం వేరే వాళ్ళ దగ్గర తీసుకొని అప్పు తీసుకొని మరీ తెచ్చి ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్. నాకు కావాల్సిన గోల్ అది. రైట్, మైండ్ సెట్ షిఫ్ట్ చేశారు. అప్పటిదాకా చేయాలొద్దా డబ్బులు పోతే అంటాను. నేను ఒకటే అనుకున్నా, ఏం పోయినా నేను రోడ్డు మీదకి రాను, అందుకే నేను స్టిల్ కంటిన్యూయింగ్ మై జాబ్, బిల్స్ పే చేసుకోవాలి కాబట్టి. సో చాలా సేఫ్ గేమ్స్ ప్లే చేస్తుంటాడు అనమాట. అన్కంఫర్టబుల్ గేమ్ ఆడతా కానీ సేఫ్ గేమ్ ఆడతా. మై ఫాదర్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ టీచర్ అనమాట. సో నేను ఏం చేసినా చేయకపోయినా సరే వాళ్ళు రోడ్డు మీద రాలు, దే ఆర్ వెరీ వెల్. వాళ్ళు చూసుకున్నాం. మేము ఉండేది విలేజ్లో, కొంచెం ఓన్ హౌస్ ఉంది కాబట్టి విలేజ్లో ఓ రెంట్ ఏ ఉండవు. సో నా వల్ల వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదు. నాదే కింద మీద పడితే కొద్దిగా నిన్న చెప్పిన 4 టాలెంట్ ఉన్నాయి కదా, ఏదో సంపాదిస్తాను బతకడానికి. అయితే కింద పడతాం, లేకపోతే పైకి వెళ్తాం, సింపుల్. నేను మాత్రం ఎలాగో ఒకలా బతికడానికి రాలేదు. అంటే నాకు సేఫ్ రీజన్ కొంతమందికి కుదరక అలా బతకాల్సి వస్తుంది, ఏం చేయలేము. బట్ నాకేమనిపిస్తుంది అంటే మనకు కుదిరిన మేరకు అలా బతకూడదు అని. దేర్ ఇస్ నో పాయింట్. అంటే నీ లిమిట్స్ నువ్వు తెలుసుకోకపోతే వాట్ ఈస్ ద పాయింట్? నువ్వే రిగ్రెట్ అవుతా ఉంటావు ప్రతిసారి. అండ్ థ్యాంక్ఫుల్లీ మన ముగ్గురికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫాదర్స్, అది కామన్ పాయింట్. మన మీద వాళ్ళు డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి. రైట్. నాకు తెలిసి మీకు డిపెండెన్సీ లేకపోతే, పేరెంటల్ డిపెండెన్సీ లేకపోతే ఐ థింక్ మీరందరూ రిస్క్ అప్టైట్ పెంచుకోవాలి 100%. మహా అయితే ఏమవుతుంది, నా నవీన్ చెప్పిన గ్రేట్ థాట్ అది. మహా అయితే ఏమవుతుంది, వాళ్ళు ఏదో రోడ్డు మీదకి రారు, మనం ఏదో ఒక ఉద్యోగం అయితే ఎత్తుక్కోవచ్చు. మహా అయితే అయితే ఎలాగో ఉంటాయి, అంతేగా. ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ ట్రస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, యువర్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్. అరే ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి. అండ్ దాని గురించి కన్సిస్టెంట్గా నువ్వు అయితే 4-5 ఏళ్ళు పని చేస్తూనే ఉన్నావు కదా. అంటే ఐఎమ్ ద లైఫ్ ప్రూఫ్ చెప్పాలంటే. నాకేం లేదు, నాకు ఒక సెక్యూరిటీ లేదు, ఏం లేదు, బట్ స్టిల్ రాజాలా బతుకుతా. బికాస్ యూ బోత్ క్రియేటర్స్ ఆర్ యూఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ క్రియేటర్ లెడ్ బిజినెసెస్. నాకు హీరో అయిన ప్రతివాడు హిట్ కొట్టలేడు అనేది ఎంత నిజమో, పెద్ద క్రియేటర్ అయిన ప్రతివాడు బ్రాండ్ కూడా తీయలేడు, తీసినా దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయలేడు అనే దానికి ఈ మధ్యలో కూడా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లైక్ టాప్ ఇండియన్ క్రియేటర్స్ హు హావ్ లాంచ్డ్ బ్రాండ్స్ విత్ గ్రేట్ ఫరోర్, ఇంత హైప్ చేసి అవన్నీ సోగా నడుస్తున్నాయి. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్. బట్ ఎందుకు, వై డూ యూ థింక్ దట్స్ ద రీజన్? సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంది బిజినెస్, ఈ క్రియేటర్ లెడ్ బిజినెసెస్లో. చాలా వరకు వాట్సాప్ బిజినెస్ ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్లో పెట్టే బిజినెస్తోనే ఎండప్ అవుతున్నారు అనమాట. బట్
I'll let you know about it. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది మోస్ట్ పీపుల్ దే ఆర్ నాట్ సీరియస్ అబౌట్, దే ఆర్ లైక్ వస్తే వచ్చే లేకపోతే లేదు, ట్రై చేద్దాం, ఒక సైడ్ హసల్లో పెట్టుకుందాం, కానీ దే ఆర్ నాట్ పుటింగ్ దట్ యాజ్ ఎ మెయిన్ గిగ్, రైట్? ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్స్ హ్యాపెన్. హాఫ్ యాస్ థింగ్స్ అనమాట, హాఫ్ కమిట్మెంట్స్. యు అగ్రీ? అగ్రీ. అంటే లైక్ గణేష్ టోల్డ్, పెడితే వస్తాయని, లైక్ గణేష్ టోల్డ్ అంటే పెడితే వస్తాయనేది పక్కన పెడితే మనకి దాని బ్యాక్ ఎండ్లో హ్యాండిల్ చేయడం టీం ఉండాలి, ఆ టీమ్ బిల్డింగ్ కెపాసిటీ ఉండాలి. అంటే మార్కెటింగ్ ఒకటే కాదు కదా ఫర్ ఎ బిజినెస్ టు రన్. సో ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అదే క్లాతింగ్ బిజినెస్ అని. సో ఇట్లా ఇవన్నీ చేసేలా టీమ్ని బిల్డ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి బేసికలీ. పెద్ద పెద్ద రిక్వైర్మెంట్స్ ఉన్నాయి దీనికి. జస్ట్ లైక్ బిజినెస్ కదా, క్రియేటర్ అనేది ఇస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. నీకు ఒక గ్రేట్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ దొరుకుతుంది, అంతే. ప్రోడక్ట్ లాంచ్ విల్ బి వెరీ స్మూత్, ట్రస్ట్ మీ. దాని తర్వాత కొనమంటే దే స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో అలాంటి మనకు కూడా వచ్చాయి. అబ్బో, ఫస్ట్ 2 launches ఆర్ నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ అబౌట్ ద ప్రోడక్ట్. ఐల్ బి వెరీ ట్రాన్స్పరెంట్. స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఎందుకు నేను మీ బ్రాండ్ చూస్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద స్పెషాలిటీ దట్ యువర్ బ్రాండ్ ఈస్ గివింగ్, అసలు వాట్ ఈస్ దిస్ ఫుల్ఫిల్మెంట్ ఏంటి, లేకపోతే అప్పటి నుంచి డెలివరీ గురించి కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. సో వీ స్టార్టెడ్ లెర్నింగ్ దట్ ఓకే, క్రియేటర్ అయితే సరిపోతుంది అన్న, ప్రతిదీ కోర్కి వెళ్ళిపోయి, లేకపోతే యువర్ నాట్ గోనా సర్వైవ్ అని చెప్పి మాకు క్లారిటీ వచ్చిందన్న. రైట్, ఇంట్రెస్టింగ్. నువ్వు మేక్స్ అబ్సల్యూట్ సెన్స్ కదా. నువ్వు క్రియేటర్ అయితే నీ కాంటెంట్ చూస్తారు, యూట్యూబ్లో వ్యూస్ ఇస్తారు, కానీ నీ ప్రోడక్ట్ కొనాలంటే ప్రోడక్ట్ మాత్రం సూపర్ ఉండాలి. రూపాయి సబ్స్క్రైబ్ కొట్టినంత ఈజీ కాదు, డబ్బులు పెట్టాలి అంటే స్ట్రాంగ్ ప్రోడక్ట్ ఉండాలి, స్ట్రాంగ్ నమ్మకం ఉండాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో సమ్ బిజినెస్ ఎగ్జాంపుల్స్ ఎస్పెషలీ ఈ క్రియేటర్ ఎకానమీలో అయితే దట్ ఐ లైక్ ఈజ్ నిష్ హెయిర్ అని చెప్పి దేర్ ఇస్ దిస్ ఫీమేల్ లెడ్ బ్రాండ్, ఫీమేల్ క్రియేటర్ లెడ్ బ్రాండ్. సో హెయిర్ ఎక్స్టింక్షన్స్, ఓకే, హెయిర్ కలర్స్ మీరు చూసే ఉంటారు షార్క్ ట్యాంక్లో. నేను ఒక రీల్ చూసా. సో వాట్ ఐ రియలీ లైక్ ఈస్ ద వెబ్సైట్ మెయింటెనెన్స్, అండ్ ఆల్సో ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ద వెబ్సైట్, డైరెక్ట్ వీడియోస్ ప్లే అవుతాయి అనమాట, హౌ టు ఫిక్స్ ఇట్. ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ ఫర్ పీపుల్? సో హెయిర్ ఎక్స్టెన్షన్స్ ఫర్ ఉమెన్ మోర్ ఫోకస్డ్ అనమాట. హెయిర్ కలర్స్ కానీ, విగ్స్ కానీ, యాక్సెసరీస్ కానీ, ఇవన్నీ షీ పోర్ట్రేస్. బట్ వెరీ స్మాల్ సెగ్మెంట్ కదా ఇది. వెరీ స్మాల్ సెగ్మెంట్, వెరీ ప్రీమియం సెగ్మెంట్. మార్జిన్స్ మంచిగా ఉంటాయి, బట్ వెరీ ప్రీమియం సెగ్మెంట్ అనమాట. షీ ఆల్సో పుట్స్ హర్ కంటెంట్ ఇన్ ఏ వే దట్ సాటిస్ఫైస్ దట్ నీష్. రైట్. షీ డోంట్ గో అండ్ సే బడ్జెట్లో వచ్చేస్తుంది తీసుకోండి అది ఇది అని కాదు. షీ డెమోన్స్ట్రేట్ ద ప్రోడక్ట్ ఇన్ ఎ నైస్ వే. ఇంట్రెస్టింగ్. అండ్ ఆల్సో ఓవర్లేస్ తెలిసిందే చాలా మందికి, టెక్ బర్నర్ది తెలీదా? ఓకే. సో మాకేంటంటే మా మార్కెట్ గురించి మాకు క్లారిటీ ఉండాలి కాబట్టి రీసెర్చ్. టెక్ బర్నర్ టీ-షర్ట్స్, యా. సో ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ లాగా అనమాట. ఎందుకంటే నేను ఎవ్రీ మంత్ ఐ మేక్ షూర్ దట్ ఐ ఎంకరేజ్ వన్ ఇండియన్ గ్రోన్ బ్రాండ్, హోమ్ గ్రోన్ బ్రాండ్స్ ఫర్ షూర్. నా బడ్జెట్లో కాదు, కొంచెం బడ్జెట్ పైన కూడా వెళ్ళి చూస్తాను. ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యావ్ ఇన్స్టాగ్రామ్లో మై సేవ్డ్ సెక్షన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్రోడక్ట్స్ టు ట్రై అండ్ బై, న్యూ ప్రొడక్ట్స్ టు ట్రై అండ్ ట్రై. చాలా పిక్కీ ఉంటారు కదా మీరు మీ చాలా షాపింగ్లో. ఎందుకు అంత పిక్కీ ఉంటారు? అంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై పర్సనాలిటీ కదా. సో నేను ఎంత యూనిక్ అని నా ఫీలింగ్ ఉంటుందో, నేను వేసుకునేవి, నేను వాడేవి, నేను చదివేవి కూడా అంత యూనిక్గా లేకపోతే నేను అందరిలోనే ఉంటాను. ఎందుకు అలా అడిగానంటే, అఫ్ కోర్స్ ఎనీవన్ కెన్ బీ పిక్కీ, షుడ్ బీ పిక్కీ, బట్ చాలామంది ఏంటంటే సరే వైట్ షర్ట్ కదా తీసేసుకుందాం, ఇంటర్వ్యూ కదా ఒక బ్లూ షర్ట్ ఉండాలి, ఇంటర్వ్యూ అంటే ఒక బ్లూ షర్ట్ గుర్తొస్తుంది, బర్త్డే అంటే వైట్ షర్ట్ గుర్తొస్తుంది. అఫ్ కోర్స్, బట్ దే కెన్ గో మోర్ ఆన్ దట్ కదా, దే కెన్ ఎక్స్ప్లోర్ మోర్ స్టఫ్, దే కెన్ బి మోర్ పిక్కీ. ఐ టెల్ యూ వై పిక్కీ. వన్ మోర్ వెరీ ఆనెస్ట్ రీజన్. సో ఐ బిలీవ్ ఐమ్ అ వెరీ యావరేజ్ లుకింగ్ గై. ఓకే, నేను చిన్నప్పుడే చాలా క్లారిటీ తెచ్చేసుకున్నాను దీనిలో. ఐఎమ్ ద మోస్ట్ గుడ్ లుకింగ్ యావరేజ్ గై. అంటే యావరేజ్ అబ్బాయిలు అందరూ ఉంటే దానిలో మోస్ట్ గుడ్ లుకింగ్లో ఉంటాను. ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్. సో వాట్ మేక్స్ మీ ఇంట్రెస్టింగ్ ఆర్ అట్రాక్టివ్ ఇస్ నా లాంగ్వేజ్, నా డ్రెస్సింగ్, నా నాలెడ్జ్ అండ్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్. సో వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. దట్స్ హౌ పీపుల్ షుడ్ బీ, బికాస్ మోస్ట్ ఆఫ్ us feel that we are average. కానీ if you feel you are ఏంట్రా నువ్వేంటి నీ డ్రెస్సింగ్ అంటే నన్నేనే అనుకుంటా.
సో దాని తర్వాత కాన్ఫిడెన్స్ బట్టి, బాడీ పోస్చర్స్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి ఐ గెట్ సమ్ ఓకే నువ్వు కూడా ఏదో పేగలవు అని చెప్పి పర్లేదని చెప్పి నేను ఫీల్ అవ్వను యావరేజ్ అని. దట్స్ ద స్పిరిట్ మై బాయ్. బిలో యావరేజ్ అని ఫీల్ అవుతాయి. కాదు కాదు, అబో యావరేజ్, అబో యావరేజ్. అంత బిల్డప్ ఇచ్చిన తర్వాత నేను ఎక్సలెంట్ అంటే మరీ అంత చెప్పుకుంటే బాగోదు. మనల కింద చూసుకుంటారు. ఏంటి తెల్లగా ఉండడం బాగా అదే కదా. అంతేనా? కాదు, ఆల్వేస్ కాంపిటీషన్. ఇందాక ఒక క్వశ్చన్ వచ్చింది, మీరు ఇప్పుడు సెలెక్టివ్గా గుండి పెట్టు ఛాతి చూపిస్తా. ఇందాక మీరు బటన్ పెట్టు డాష్ అని ఒక డైలాగ్ ఉంటుంది తరుణ్ భాస్కర్. అదేంటి ఇక్కడ చెప్పు ఇటు చూసుకోమ్మా. అయితే ఇప్పుడు మీరు సెలెక్టివ్గా ఉంటా అంటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్నది బయట ఎవడో ఆపోజిట్ అదే షర్ట్ వేసుకుని వచ్చాను అనుకో, హౌ విల్ యూ ఫీల్? సేమ్ పింఛన్ కొడతా. ఎందుకంటే ఐ బి annoyed as hell. నా ఫీలింగ్ ఏంటి అంటే అబ్బాయిలు అట్లీస్ట్ నా దృష్టిలో అబ్బాయిలందరూ దే సెలబ్రేట్ ఎవడైనా సేమ్ టీ షర్ట్ ఎక్కడైనా. మరీ ఆడు చాలా చిరాగ్గా చప్రీలాగా వేసుకుంటే తప్ప. ఇప్పుడు గణేష్ సేమ్ టీ షర్ట్ వేసుకున్నాడు అనుకో, ట్విన్నింగ్ అని చెప్పేసి నేనే ఫోటో పెడతా. బట్ ఐ విల్ నాట్ బీ అనాయిడ్, అట్లీస్ట్ ఐ విల్ సెలబ్రేట్ దాట్. బట్ ఎవరైనా గలీజ్గా వేసుకుంటే మాత్రం ఐ ఫీల్ చీ. ట్రూ. నాకు జురాసిక్ పార్క్ అంటే ఇష్టం మూవీ. జురాసిక్ పార్క్ లోగో టీ షర్ట్ వేసుకుని ఇంకెవడైనా అదే వేసుకుంటా అబ్బా సూపర్ కదా అని చెప్పండి. బట్ రోబోస్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాజ్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ ఆ రూమ్లో నేనే బాగున్నానంటే నాకన్నా ఇంకోటి బాగున్నాను అంటే అని చెప్పాను. బట్ మనకన్నా ఎవడో ఒకటి బాగుండడం బెటర్గా ఉండడం అనేది ఎవర్ గోయింగ్ దట్ ఆల్వేస్ పుషెస్ మీ. మళ్ళీ ఆల్వేస్ కంపేర్, ఐ కంపేర్. బట్ దాని తర్వాత ఏంటంటే లెసన్ తీసుకుంటాను నేను, వేర్ ఐఎమ్ ఏ ల్యాకింగ్ అని చెప్పి ఇంకా నేను బెటర్గా స్టైల్ అవ్వడం ట్రై చేస్తాను అనమాట. ఐ థింక్ దట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ దట్ పుష్ మీ టు హీరోస్ చూసి అరే ఆ హీరో అలా కనిపిస్తున్నారు, చూడడానికి యావరేజ్ కానీ హీరో అలా కనిపిస్తున్నాడు ఏంటి డ్రెస్సింగ్. ఏ హీరో అలా అనిపించాడు? చూడడానికి యావరేజ్ అన్నాడు. నాకు కాంట్రవర్సీ వద్దమ్మా, మీరు గెస్ట్ చేయండి. నా మైండ్లో ఇద్దరు ముగ్గురు వచ్చారు. కామెంట్ చేయండి. ఎందుకులే ఆ కామెంట్లు ఇప్పుడు. అంటే నువ్వు మైండ్లో ఎవరు ఉన్నారు ఖచ్చితంగా. అందరికీ దే హ్యావ్ దర్ ఒపీనియన్స్ కదా. హిందీలో చెప్పొచ్చు తెలుసా స్మార్ట్గా వెళ్ళేటప్పుడు. మాకు హిందీ రాదు, హిందీ సినిమాలు చూడండి అసలు మనం చూడం. సరే ఓకే, కమింగ్ బ్యాక్. సో క్రియేటర్ లెడ్ బ్రాండ్ నిష్ హెయిర్ ఆర్ లైస్ దేర్ ఆర్ అదర్ మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్ ఉన్నాయన్నమాట. అంత ఎక్స్పోజర్ వచ్చినంత బ్రాండ్. కానీ అసలు నేను వాట్ సర్ప్రైజెస్ మీ ద మోస్ట్ ఇస్ ఈ మధ్య సూర్యాపేట, నల్గొండ ఇలాంటి ప్లేసెస్లో ఆంటీలు వాట్సాప్ గ్రూపుల్లో చీరల బిజినెస్ చేసే రేంజ్లో నాకు తెలిసి మీరు టోన్స్కి బోల్డ్ లెసన్స్ వాళ్ళే నేర్పిస్తారు. వాళ్ళ నెట్వర్కింగ్, వాళ్ళ సేల్స్ స్కిల్స్, వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్, డ్రాప్స్ రిలీజ్ చేస్తారు వాళ్ళు. సూర్యాపేట ఆంటీస్ ఆర్ అమేజింగ్ దిస్ వే. వాళ్ళ డ్రాప్ వచ్చింది అంటే చుట్టుపక్కల లేడీస్ అందరూ వచ్చేస్తారు, దెబ్బ ఖతం అయిపోతాయి. నేను అరే ఇదంతా వాళ్ళ ఇంటి పైన ఒక చిన్న రూమ్ వేసి ఆ రూమ్లో జరుగుతూ ఉంటుంది అంతే. నేను మొన్న సూరత్ వెళ్ళా కదా, ఒక పెద్ద యూనివర్సల్ మార్కెట్ ప్లేస్ సంథింగ్ ఏదో ఉంది, వెళ్ళా. ఒక మోర్ దాన్ 200 షాప్స్ అనేవి. అసలు బిల్డింగ్ మొత్తం ఇవే. బట్ చీరలు మోస్ట్లీ చీరలు ఉమెన్ అన్నీ ఉన్నాయి. ఇలా వెళ్తుంటే అందరూ ఇంకా ఆపేసి ఇక్కడ ఏం కావాలనేసి. బట్ బేసిక్లీ నేను ఒక షాప్కి వెళ్ళి మమ్మీ కోసం చీరలు కోసుకుందాం ఒక షాప్కి వెళ్ళా. వాడితో మాట్లాడంటే ఇలా ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఏదో మాట్లాడతాం కదా అది ఇదని. సో చెప్తుంటే ఇక్కడ మీకు అక్కడ తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చి తీసుకెళ్తారు, కొంతమంది వీడియో కాల్ చేసి ఆర్డర్ చేస్తుంటారు. సో ఇట్లా బేసికల్లీ ఉమెన్ విలేజెస్లో ఇట్లా చాలా బిజినెస్ చేస్తారు, చీరలు ఇక్కడ నుంచి తెప్పించుకొని దే విల్ సెల్ ఇట్. సూరత్ ఇస్ అ హ్యూజ్ హబ్ చీరల బిజినెస్కి. అలా అబ్బాయిలకి ఏమైనా ఉన్నాయా? అబ్బాయిలకి సూరత్లో కూడా ఉంటాయి. సూరత్లో ఉంటాయి, లుధియానా. కానీ నాకు ఈ మధ్య, సారీ టు కట్ యూ దేర్, బట్ నాకు ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నా. అన్న ఇవాళ అయితే ఇక్కడైతే అద్భుతమైన ఆఫర్లు అయితే ఉన్నాయన్నా, అన్న ఇక్కడ ఏ బ్రాండ్ అయినా సరే 450. ఇది స్కానబుల్ ఐటమ్ అన్నా, స్టోర్ ఐటమ్ అన్నా, ఇది వచ్చి స్కాన్ చేసుకోండి. సి ఐ టెల్ యూ వన్ సినారియో దట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ ఇన్ తెలుగు స్టేట్స్. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ ఏదైతే మాట్లాడుతున్నారో ముంబై, నార్త్ స్టేట్స్లో సూపర్ కానీ సౌత్లో అంత ఉండేవి కాదు. సౌత్లో మోస్ట్ ఎమర్జింగ్ మార్కెట్ ఈజ్ దట్ అన్ఆర్గనైజ్ సెక్టర్ వేర్ దే జస్ట్ ఒక చిన్న స్టోర్లోనే వచ్చి పెట్టేసుకొని అన్నారు. ఎందుకు అనుకుంటున్నారు?
లాస్ట్ 2 or 3 yearsలో ఫ్యాషన్ క్రియేటర్స్ ఆర్ పాపింగ్ అప్ హియర్ అండ్ దేర్, తెలుగులో మేజర్లీ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు కొత్త వాళ్ళకి బడ్జెట్లో అని చెప్పి. వీళ్ళు నేను ఒకళ్ళు చూసా, ఐ కెన్ టేక్ ద నేమ్, ఎందుకంటే నేనేం డిఫేమ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. బకాసుర అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్లో, ఫుడ్ బకాసుర. నాకు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సరు ఆర్ ఫుడ్ గురించి మాట్లాడే ఒక వ్యక్తి సడన్గా బట్టల షాపుల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అర్థం కాల. అది కూడా సంవత్సరం మొత్తం ఆఫర్లు, మొత్తం బట్టల రీల్సే ఉంటాయి ఇవన్నీ. సి ఐ అండర్స్టాండ్ దట్ అందరూ మనీ ఎంతో కొంత సర్వైవ్ చేయడానికి చేయాలి, అండ్ మనీ వస్తుంటే కాదని చెప్పేసి అనకూడదు. కానీ నాకు అర్థం కాలే లాజిక్ ఏందో. ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే అన్నా నేను, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు చేయట్లా మెజారిటీగా. కాదు, వాళ్ళ షాప్ ఓనర్స్ దే డూ కంటెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ట్రీట్ చేసే వాళ్ళ బట్టలు ట్రీట్ చేసే విధానం చూస్తే నాకు వస్తుంది. నేను మాది బట్టల బిజినెస్ కదా, చాలా కేర్ చేస్తుందండి. వాళ్ళు ఇట్లా తీసేసి వాళ్ళు కొనే రేట్లు చూసి ఐ డోంట్ నో, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అనిపిస్తుంది బట్టలు. అవి ఎలా చేసుకుంటారు? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మన ఇంట్లో మనం ఒక ఇస్త్రీ చేపించిన కొత్త చొక్కా ఉందనుకో, దాన్ని బీరువాలోంచి తీసినప్పుడే చాలా జాగ్రత్తగా తీసి పెడతాం, వేసుకునే వరకు అలానే జాగ్రత్త ఉంచుకుంటాం కదా. ఈవెన్ వెన్ వీఆర్ ప్యాకింగ్ చాలా జాగ్రత్తగా మడతలు పడకుండా ప్యాక్ చేస్తాం. వీడు ఇస్త్రీ వేస్తా ఉంటాడు, మన దగ్గర 15 కలర్లు ఉన్నాయి, 16 కలర్లు ఉన్నాయి, 17. వాడికి అది తక్కువ అవ్వచ్చు కానీ కొన్నోడికి ఇట్ మీన్స్ ఎగ్జాక్ట్లీ నువ్వు అదే చొక్కా వేసుకుంటున్నావు. అదే ఇది ప్రాబ్లం కూడా ఎక్కడ వస్తుందంటే, ఏదైతే క్లాతింగ్ ఉందో ఇది లార్జ్లీ అన్ఆర్గనైజ్ సెక్టర్. ఒక చిన్న ప్లేస్, మేము బెంగళూరులో ఒక మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాం, ఇంత స్పేస్ ఉంది, ఒక 20 మంది ఇక్కడ కూర్చొని వర్క్ చేసి కుట్టేస్తున్నారు. ఏ లేబుల్ కంటే లేబుల్ ఇచ్చేస్తారు. మీకు సీకే కావాలి, మీరు ఆల్రెడీ ఆ బిజినెస్ ఉన్నగా తెలుస్తుంది ఏ లేబుల్ కంటే ఉండే. సారీ, దట్ ఈస్ కాల్డ్ వైట్ లేబులింగ్. వైట్ లేబులింగ్ కాదు అది కాదా? ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీకే అనే బ్రాండ్, ఇది డూప్లికేట్. ఒక వేరే బ్రాండ్స్ ఇప్పుడు మనం డూప్స్ బెంగళూరు వెళ్ళామా, వాడు అక్కడ వాడి కొన్ని బ్రాండ్స్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ పక్కన చూస్తుంటే వాడు చాలా లేబుల్స్ ఉన్నాయి. నీకు వచ్చేవాడు షాప్ వాడు నాకు ఈ లేబుల్ మీద 10 కావాలంటే సీకే అని వేసిస్తాడు. పోయేదేమన్నా అంటే వీటన్నిటిలో నాకు జనహితార్థం కోసం ఒక మాట చెప్పాలని ఉంది. ఎందుకంటే నేను బట్టల షాప్ వ్యాపారం చేశాను ఇంజనీరింగ్లోనే. 17, 18, 19, 20 వరకు నేను అదే చేశాను. ఐ రియలైజ్డ్ వన్ థింగ్, అండ్ ఈ మధ్య బోల్డ్ స్టడీస్ వచ్చినాయి, బట్టల్లో ఉన్న మైక్రోప్లాస్టిక్స్ మన స్కిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. డెఫినెట్లీ కార్సినోజన్స్ ఉంటాయి వాటిలో. అంటే నీ బట్టల క్వాలిటీ, ఎస్పెషలీ ఇంటిమేట్, ఎనీథింగ్ దట్ టచెస్ యువర్ స్కిన్ డైరెక్ట్లీ, అది ఎంత మంచి క్వాలిటీ అయితే అంత బెటర్. నువ్వు కొనేవి 10 కొను, కానీ మంచివి కొను. లేకపోతే బ్రాండ్స్ 450కి, 500కి, 600కి, 700కి రావు బస్, వెరీ క్లియర్. అండ్ ఇంకోటి, నువ్వు ఎవరికైతే బ్రాండ్స్ అని చెప్పేసి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నావు, ఆడికి నిజంగా బ్రాండ్ల మీద నాలెడ్జ్ ఉంటే ఇది డూప్లికేట్ అని తెలుస్తుంది. అప్పుడు నీ మీద రెస్పెక్ట్ కన్నా చీప్ అనే ఫీలింగే ఎక్కువ అవుతుంది. మనకు అవకాశం లేనప్పుడు ఇట్స్ ఓకే, అవకాశం లేదు అని చెప్పేసి, అవును నా దగ్గర లేదా, నా దగ్గర ఉన్న దానిలో నేను ఇది బెస్ట్ది కొనుక్కుంటా. అంటే నీకు అబద్ధం చెప్పుకుంటున్నట్టు, నువ్వు ఆడనే ఉన్న మోసం చేస్తున్నట్టు కాదు. ఫేక్ ఫీలింగ్ మనకే వస్తుంది. నేను చెప్తా ఉంటాను నా ఫాలోవర్స్ కూడా, whenever they wear a dupe or a fake product, they cannot just be themselves. బయటకు వెళ్ళిన తర్వాత అరే మనమే ఫేక్ వేసాం. ఎగ్జాక్ట్లీ. అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టే అని నా ఫీలింగ్. అట్లీస్ట్ నేను అందుకే ఎప్పుడు ఫేక్ వేసుకోవాలా, నాకు తెలిసిపోద్ది కదా, ఆడికి తెలిసినా తెలియకపోయింది అంతే. సో మీరు మైక్రోప్లాస్టిక్స్ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి బేసికల్లీ ఇప్పుడు సస్టైనబుల్ అనే దీని వైపు మూవ్ అవ్వడానికి వరల్డ్ రీజన్లో కూడా ఈ మైక్రోప్లాస్టిక్స్, అందుకే పాలిస్టర్ చాలా వరకు ప్రిఫర్ చేయరు. ఇప్పుడు నేను స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే పాలిస్టర్స్ వేసుకోవద్దని చెప్తాడు. దట్స్ వై మేము మా బ్రాండ్లో మేము చేసిన మోస్ట్లీ 99% కాటనే చేస్తాం. సో అంటే ఫంక్షనల్ పర్పసెస్కి నీకు విస్కాస్ కానీ ఇలాంటి మెటీరియల్ కానీ, లేకపోతే టెరీ కాటన్, దెర్ ఈస్ నథింగ్ లైక్ 100% కాటన్. కరెక్ట్. మేము మా బట్టల మీద 100% కాటన్ అని వేస్తాం. ఇండియాలో ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా అందరూ, బికాస్ దట్ ఈస్ అ మార్కెటింగ్ గిమ్మిక్. 100% కాటన్ అచీవ్ చేయడం ఈజ్ వెరీ టఫ్. ఎందుకంటే స్ట్రెచబిలిటీ ఇష్యూస్ వస్తాయి, లాంజివిటీ ఇష్యూస్ వస్తాయి, వాషింగ్ ఇష్యూస్ వస్తాయి. సో ఆల్వేస్ దెర్ విల్ బి లిటిల్ బిట్ సింథటిక్ బ్లెండ్ ఆర్ నేచురల్ బ్లెండ్. 1% to 3%. ఇప్పుడు గోల్డ్ 24 క్యారెట్ గోల్డ్ని నువ్వు ఆర్నమెంట్ లాగా చేయలేవు, 22 క్యారెట్ మాత్రమే చేస్తాం. దెర్ ఇస్ అ రీజన్. ఎందుకంటే నీకు ఫంక్షనాలిటీ ఇష్యూ వస్తుంది. సేమ్ కాటన్ కూడా అంతే. కాటన్ ఇస్ లైక్ గోల్డ్. సో నువ్వు దాన్ని చూడగలవు కానీ వాడలేవు. జెన్జీ ఇప్పుడు రైట్ నౌ మన ఫ్యూచర్ కస్టమర్స్ అందరూ జెన్జీ. కరెంట్ కస్టమర్స్లో కూడా ఒక సెక్షన్ బ్యూటిఫుల్ ఆడియన్స్.
ఫర్ ఎనీ బిజినెస్. బట్ సి జెన్జీ మీద జనరల్గా వచ్చే ఒపీనియన్ ఏంటి? దీస్ పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్, దీస్ పీపుల్ ఆర్ వెరీ లేజీ, వాళ్ళ గోల్స్ ఉండవు, బొక్కుండవు, ఏళ్ళు, ఇలాంటి ఫీలింగ్ ఇస్ దేర్ ఆన్ ద గ్రామ్. ఈ డిస్కషన్ జరుగుతున్నాయి. బట్ ఐ ఫీల్ అదర్వైజ్, నా ఒపీనియన్ వేరే. బట్ ఐ వాంటెడ్ టు నో జెన్జీ అండ్ దర్ ఫ్యాషన్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, జెన్జీ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది. మేజర్లీ ఏంటంటే జెన్జీ అనేవాళ్ళు మనం అనుకుంటుంటాం వాడి డ్రెస్సింగ్ ఏంటి, ఎందుకంటే అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు జనాలు చేంజ్ని. బట్ దే కీప్ ఆన్ చేంజింగ్ ద ట్రెండ్స్. దే యాక్చువల్లీ మనం అనుకుంటాం దే డ్రెస్ ఓవర్ సైజ్, స్ట్రీట్ వేర్, ఇవన్నీ కూడా అని చెప్పి ఇప్పుడు. బట్ జెన్జీస్ ఆర్ సమ్మన్ హూ పుల్ ఆఫ్ ట్రెడిషనల్స్ ఆల్సో ఇన్ దేర్ ఓన్ ఎస్థెటిక్, ఇన్ దేర్ ఓన్ స్టైల్. ఓకే, దట్ ఈస్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అన్నమాట. లుక్స్ గుడ్ కదా. ఇప్పుడు రోబర్ట్ డౌనీ జూనియర్ హీ వేర్స్ జార్డన్స్ విత్ ఎ సూట్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది అది. హ్యూజ్ ఇన్స్పిరేషన్ బై ద వే. సో అలాంటప్పుడు చేంజ్ అయితే మనకి ఇంకా లెసన్ బాగుంటుంది కదా. వీ ఆల్సో ట్రై న్యూ థింగ్స్. ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే జస్ట్ లైక్ ఒక ట్రెడిషనల్ జనరిక్ బ్రాండ్ ఏం చేస్తుంది, పోస్టర్లు పెడుతుంది, నార్మల్ మోడల్స్ ఫోటోషూట్, అది కూడా మోడల్ కూడా వైట్ ఫేస్డ్ మోడల్స్ అనమాట, అవన్నీ చేస్తూ ఉంటారు. అది మేమే చేసేవాళ్ళం, పోస్టర్స్ పెట్టేవాళ్ళం, కంటెంట్ ఏం చేసేవాళ్ళం కాదు. బట్ ఈ జెన్జీని స్టడీ చేసిన తర్వాత అరే మనం ఇలా చేయకూడదు, వీ నీడ్ టు రీవ్యాంప్ ఆన్ థింగ్స్ అని చెప్పి మాది కంటెంట్ స్ట్రాటజీ మొత్తం మార్చాం. రైట్, థ్యాంక్స్ టు జెన్జీ. యా, అండ్ మెజారిటీ ఆఫ్ అవర్ బిజినెస్ క్లయింట్స్ లేకపోతే కస్టమర్స్ ఆల్సో జెన్జీ. నైస్. సో జెన్జీ హ్యాస్ అ లాట్ మోర్ క్లారిటీ దెన్ వీ థింక్ దే హ్యావ్. అవునా? ఎస్, అట్లీస్ట్ క్లారిటీ ఆన్ హౌ టు ప్రొసీడ్ విత్ థింగ్స్. వాళ్ళు బాగా వాలటైల్ ఉంటారు కాబట్టి. ఏంటిది వాలటైల్? వాలటైల్ ఇస్ బిగ్ వర్డ్. వీఆర్ ఏదైనా ఒక చేంజ్ ఇప్పుడు మనకి ఏమైనా ఒక చాయిసెస్ వస్తే తీసుకోవద్దని ఆలోచిస్తాం. వాళ్ళు మంచిగా వీళ్ళు ట్రై చేస్తారు. సో అదొక బేసిక్. మాదేమో డబ్బులు కట్టే అదే కట్టిన పక్కన పెడితే ఇందాక మీరు కన్ఫ్యూజ్ అన్నారు కదా జెన్జీ అని. మేబీ ఆ ఏజ్ గ్రూప్ అందరూ అలా ఉండేవాళ్ళమేమో. మనం కూడా అంతే కదా. కాకపోతే ఇప్పుడు మనం కన్ఫ్యూజ్డ్ ఉంటే యాక్ట్ చేసేవాళ్ళం కాదు, ఎందుకంటే అయ్యే డబ్బులు కదా. బట్ జెన్జీ అయిపోయింది. లెట్స్ టాక్ అబౌట్ ఫెయిల్యూర్స్. ఇగో ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్లు, ఇలాంటి లైన్లో బోల్డ్ విన్నాం. కానీ బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు నో, ఐ థింక్ బ్రేకప్స్ ఆర్ గ్రేట్ మోటివేటర్స్. బ్రేకప్ ఎసెన్షియలీ ఈజ్ అ ఫెయిల్యూర్. అండ్ కొన్ని బ్రేకప్స్ మనిషిని ఎట్లా మోటివేట్ చేస్తాయంటే అసలు మైండ్ బ్లోయింగ్ గ్రోత్ వస్తుంది. నాకు వచ్చింది. కొంతమంది డిప్రెషన్కి వెళ్తారు, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెడతారు. తెలియదు కదా ఇంకా స్టోరీ, అదే స్టోరీ అక్కడ నుంచి. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫెయిల్యూర్ అండ్ హౌ డిడ్ ఇట్ చేంజ్ యూ? బిజినెస్ ఆస్పెక్ట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. పర్సనల్గా అయితే వాళ్ళకి తెలుసు. సో జెలసీ హ్యాపెండ్ అనమాట, అండ్ నాకు నచ్చలేదు. అండ్ ఐ టుక్ దిస్ స్టెప్. జెలసీ హ్యాపెండ్ అంటే అటువైపు నుంచి వాడికి చూడు ఎలా ఉన్నాడు, వీడు చూడు ఎలా ఉన్నాడు అంటే, బట్ నాకు నచ్చలే. నేను పెడతాను యూట్యూబ్ ఛానల్ చెప్పి పెట్టా. ఇట్ హ్యాపెండ్. అక్కడి నుంచి ఇంకా ఫోకస్ అంతా ఇటువైపు. నేను రిజల్ట్స్ అమ్మాయిలందరూ అబ్బా ఈ బావే కావాలి అన్నారు. బా అబ్బాని ఇంకోసారి అండి, నాకు ఈ బావే కావాలన్నారు. సో ఎమోషన్స్ కికింగ్ ఇన్. బల్లా గుద్ది చెప్తున్నా బిడ్డ. సో ఫెయిల్యూర్స్లో ఐ మీన్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెయిల్యూర్. యువర్ బ్రేకప్ కాదు, ఇప్పుడు నేను చెప్పబోయేది బిజినెస్లోది. సో ఫెయిల్యూర్ అంటున్నాడు, ఫేవరెట్ అంటున్నాడు అంటే చెప్తా. సో ఆపరేషన్స్ ఆర్ సంథింగ్ ఐ డోంట్ ఇన్వాల్వ్ మచ్. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనమాట. ఆయన కూడా ఎంత మాత్రం ఇన్వాల్వ్ అవుతారో చెప్పండి అంటే హీ డస్ ఆల్ ఇన్. సో ఆపరేషన్స్లో ఇప్పుడు టీమ్ వెన్ ఎవర్ దే డూ స్టఫ్, టాస్క్లు ఏమైతే ఇస్తామో వాళ్ళు బాగానే చేస్తారు. నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను కూడా. ఎండ్ ఆఫ్ ది డే రిపోర్ట్స్ ఇవన్నీ కూడా నేను చూసుకుంటా. వాళ్ళ మీద నమ్మకంతో మొత్తం అంతా డెలివరీస్ బాగానే అవుతున్నాయి ఇదంతా. బట్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ మాట్లాడుకుంటే క్రియేటర్ లెడ్ బిజినెస్తో నీ ప్రోడక్ట్ బాగున్నా నిన్నే అంటారు, నీ టీం అంటారు. నీ ప్రోడక్ట్ బాగాలేకపోయినా నిన్నే అంటారు. బ్రో ఏంటి నిన్ను నమ్మి ఇలా డబ్బులు పెట్టాను, నీ వల్ల డబ్బులు వేస్ట్, అసలు ఆ బ్రాండ్ని నమ్మకూడదు అని చెప్పి నాకు పర్సనల్గా డిఎం చేస్తారనమాట. చేశారు. డెలివరీ లేట్ అయింది, వాళ్ళకి వెళ్తుంది కానీ డెలివరీ లేట్ అయ్యింది, అది ఇది అని చెప్పి. మా ప్రోడక్ట్స్ మీద కూడా చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సి ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ దేర్ వర్స్ట్ ప్రోడక్ట్ అండ్ ఆల్సో బెస్ట్ ప్రోడక్ట్ కదా. సో అదొక డిసడ్వాంటేజ్ అనమాట. బట్ అడ్వాంటేజ్, ఫేవరెట్ అని ఎందుకు అంటున్నానంటే ఐ గెట్ టు నో ద ఫీడ్బ్యాక్ పర్సనల్లీ.
దానివల్ల ఏమవుతుంది, మా టీం ఎంత ఎక్స్టెంట్లో వర్క్ చేస్తున్నారు అండ్ వాట్ ఫీడ్బ్యాక్ ఐ కెన్ టర్న్ ఆన్ టు దమ్, ఏంది నేను చెప్పొచ్చు వాళ్ళతో, ఎంత బెటర్గా చేయవచ్చు. ఇట్ గెట్స్ మీ థింకింగ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి. సో ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇట్స్ వెరీ గోల్డెన్. ప్రతి ఫౌండర్కి ప్రతి సీఈఓకి రాదు డైరెక్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్ ఎండ్ ప్రోడక్ట్ నుంచి. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ దట్ హ్యాపెన్స్. అది నాకు తెలుస్తుంది అనమాట. ఇంకా బెటర్ అయ్యే ఛాన్సెస్ నాకు ఇస్తున్నారు వాళ్ళు. అంటే దట్స్ అ వెరీ నైస్ వే టు లుక్ ఎట్ థింగ్స్. ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ ఇస్తున్నారు అంటే యూజువలీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మనం ఊరికే ర్యాండమ్గా అయితే చేయం కదా. చాలా నెగిటివ్ కూడా ఉన్నా ఫిల్టర్స్ నాకు తెలుసు అనమాట, వీడు నిజంగా పెడుతున్నాడా లేకపోతే ఏదో టైం పాస్ పెడుతున్నాడా అని చెప్పి. ఇన్ని సంవత్సరాలు తెలిసిపోద్దులే కానీ బట్ స్టిల్ దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వే టు లుక్ ఎట్ ఇట్. ఇది నాకు లర్నింగా లేకపోతే ఇది నాకు డిప్రెసింగ్ థింగా అని చెప్పేసి ఇట్స్ బ్యూటిఫుల్. వెరీ నైస్. బిఫోర్ ఎనీవేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఫెయిల్యూర్స్ కాబట్టి ఈ ఆన్లైన్ హేట్ ఉంటుంది చూడు, అంటే పీపుల్ ఈ మధ్య మరీ జనాలు బాగా ఇదివరకు ట్రిగర్ అయ్యేవాళ్ళు, ఏదైనా మనం కొంచెం అటు ఇటు ఒపీనియన్ చెప్తే వాళ్ళు హర్ట్ అయ్యేవాళ్ళు కాబట్టి అనేవాళ్ళు. ఈ మధ్య రీజన్ లేదు బొంగలేదు, వాడి మూడు బాగాలేకపోతే చాలా, అని మూడు లేకపోతే ఎవడో వీటి దగ్గరికి వెళ్ళి డగ్ 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 అని చెప్పి ఫ్రస్ట్రేషన్ అట్లా తీసుకుంటున్నాడు. అది ఫ్రస్ట్రేషన్ కూడా కాదు, నాకు ఏం అర్థం కావట్లేదు సైకి ఏంటో. అంటే నువ్వు ఎందుకు తిడుతున్నావు నీకైనా అర్థమవుతుందారా, నాకు ఆ లాజిక్ అర్థం కావట్లేదు. బట్ స్టిల్ హౌ డూ యూ డీల్ విత్ దట్ ఆన్లైన్ హేట్? ఆర్ నేను ఒక వీడియో చూసా, నువ్వు స్టోరీస్ కూడా పెట్టు, అదే ఎగ్జాంపుల్ నేను చెప్పబోతున్నా. యూటెల్ అదే మేము చూస్తేనే నీకు ఇన్ని వ్యూస్ అవి ఇవి అని చెప్పేసి, ఇదే నాకు 1000 రూపాయలు ఇవ్వడానికి ఏందో, నాకు 3000 ఇవ్వడానికి ఏంది నీకు, మేము చూస్తేనే అవుతున్నారు కదా అది ఇది అని చెప్పేసి వచ్చింది. ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ కౌంటర్ టు దాట్, బట్ యూ టెల్ మీ. యాక్చువల్లీ యాజ్ ఏ క్రియేటర్గా ఐ కెన్ సే దట్ అసలు నేను ఈ పొజిషన్ ఉండడానికి నా కమ్యూనిటీయే నాకు హెల్ప్ చేసింది. ఓకే, దట్ ఈస్ 100%. ఓకే, కానీ ఐ ఆల్సో థింక్ ఫర్ ఎన్ ఎక్స్టెంట్ ఇఫ్ అట్ ఆల్ ఐ డోంట్ టేక్ ఎ స్టాండ్ ఆర్ ఎల్స్ ఇఫ్ అట్ ఆల్ నేను నైట్ 3 o'clock నేను షూట్ చేసి పొద్దున్న నేను 10 o'clock అప్లోడ్ చేసి ఉండకపోతే నేను కూడా ఆ పొజిషన్ ఉండేవాడిని కాదు కదా. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ నాదే ఇది నేను చేయడం వల్ల మీరు వచ్చారు. ఓకే, అది నేను అంత స్ట్రాంగ్గా చెప్పలేను. బికాజ్ అల్టిమేట్లీ వాళ్ళు షేర్ చేసి వాళ్ళు కామెంట్ చేసి మెజారిటీ క్రెడిట్ వాళ్ళకే వెళ్తుంది. ఓకే, ఇఫ్ నాట్ 100% క్రెడిట్ అయితే కమ్యూనిటీకే వెళ్తుంది. దట్ ఎవ్రీ వన్ నోస్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ద రెలెవెన్సీ ఆస్పెక్ట్. ఓకే, రెలెవెన్సీ ఆస్పెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఈజ్ ఎ హీరో, ఓకే, దెర్ ఈజ్ ఎ క్రియేటర్. ఇద్దరి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు జనాలు. హీరోని చూసి ఆడబట్టలు వేయాలి, అలా చేయాలని చెప్పి అనుకుంటాం. ఇన్ఫ్లుయెన్సర్ని చూసి కూడా ఏదో ఒకటి నేర్చుకుంటాం. కానీ మన వాళ్ళు హీరోని అక్కడ పెడతారు. ఓకే, క్రియేటర్ని సమ్వేర్ ఆస్పాస్ మీద పెడతారు అనమాట. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ క్రియేటర్స్ అందరినీ హీరోలో చూడండి అని చెప్పట్లేదు. బట్ ఏంటంటే హీరోస్ ఫర్ సపోజ్ ఒక ఏదైనా సరే తప్పు చేసినా లేకపోతే ఏం చేసినా సరే మనోడే కదరా, ఇఫ్ అట్ ఆల్ దెర్ ఇస్ అ ఫ్యాన్, మనోడే కదరా పర్లేదులే, ఇంకా వెనకాల నేను సపోర్ట్ చేస్తారు. కానీ క్రియేటర్ అనుకోండి మనలో నుంచి వచ్చినోడు అని చెప్పి పాస్ ఆన్ చేసేస్తారనమాట. దెర్ ఆర్ సమ్ గుడ్ ఆడియన్స్ దట్ గివ్స్ దస్ కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. సమ్ జస్ట్ ఏదో అలా బార్జిన్ అయిపోయి దే జస్ట్ గివ్ దర్ ఒపీనియన్స్ అనమాట. ఒపీనియన్స్, ఫ్యాక్ట్స్ కాదు. సో ద ప్రాబ్లమ్స్ కమ్స్ దేర్. ఓకే, బట్ ఐ ఆల్సో దట్ ఈస్ వెరీ పాజిటివ్. ఎందుకంటే ఒక హీరోకి వెళ్ళి అన్నా నువ్వు అది మార్చుకోవాలి అని చెప్పే ఇది లేదు అసలు. దే కెనాట్ సే సెక్యూరిటీ గార్డ్ వెళ్ళిపోమంటాడు బయటికి. ఓకే, కానీ మనకేంటి డిఎం చేసి అది చేసి ఇది చేసి చెప్పడం వల్ల ఏంటంటే యాజ్ ఎ సెడ్ బ్రాండ్కైనా పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకునే క్రియేటర్కైనా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ టు లిసన్. ఖచ్చితంగా నేను ఐ కెనాట్ సే నేను మీకు డబ్బులు ఇస్తాను లేకపోతే దట్ ఈస్ నాట్ మీ. బట్ నేను ఆ పొజిషన్కి ఎలా వెళ్ళాను, అసలు నేను ఇక్కడ రావడానికి నేను ఏం చేశాను అని చెప్పడానికి మాత్రం ఐఎమ్ 100% రెడీ. నో, ఐ థింక్ ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. సారీ, ఐ థింక్ దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. కదా, అదే ప్రయత్నం. ఐ థింక్ we discussed another plan, interesting plans, city wide. Yes. Pretty interesting. నాకు భలే నచ్చింది. బట్ యా, లైక్ యూ సెడ్, టీచ్. అంటే ఒకడికి ఒక చేప ఇస్తే ఆ రోజు తింటాడు కూర్చుంటాడు, చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తే వాడు బతుకుతాడు అని. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ దట్స్ అది వాల్యూ చేసే వాళ్ళు వేరే ఉంటారు.
నాకు ఇంకో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది ఫర్ పీపుల్ హూ సే దాట్ యూట్యూబర్స్ కానీ క్రియేటర్స్ కానీ మేము చేస్తేనే మీరు వచ్చారు, ఎందుకు ఇయ్యారు, ఎందుకు చేయరు, ఇంత కమాండ్ అయింది, ఇంత ఈగో అయింది, ఏం కమెంట్లకు రిప్లై చేయరా, ఇట్లా అనేవాళ్ళందరికీ ఐ ఫీల్ ఇంతే ధైర్యంగా ఇంతే హక్కుతో పొలిటీషియన్స్ని ఈ క్వశ్చన్ అడిగితే ఆర్ కంట్రీ వుడ్ హ్యావ్ బీన్ సమ్వేర్ ఆల్ టుగెదర్. ట్రూ, అబ్సల్యూట్లీ ట్రూ. అంటే క్రియేటర్స్ అయినా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి వాళ్ళు ఏదో చేసుకుంటారు, దాని తర్వాత మీరు చూడటం వల్ల వ్యూస్ వల్ల ఏదో కొద్దిగా వస్తున్నాయి. పొలిటీషియన్స్ అయితే ప్యూర్లీ పబ్లిక్ మనీ కదా. మళ్ళీ నువ్వు ఓటు వేసావు కదా, గెలిపించుకో. ఓటేసో నువ్వు గెలిపించో, వాళ్ళు అక్కడ కూర్చున్నారు, పబ్లిక్ మనీతోనే ఏం చేసిన, ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఎనీథింగ్, నీ డబ్బులు మనందరి డబ్బులు. సో నిజంగా వీళ్ళని అడిగే ధైర్యంలో అట్లీస్ట్ ఒక 10% అటు కన్వర్ట్ చేస్తే బ్రిలియంట్, అందరికీ మంచి జరుగుతుంది అని నా ఫీలింగ్. వెరీ ట్రూ. అండ్ అది మనం గణేష్ బ్రో ఇందాక యూ యూజ్ ద వర్డ్ కమ్యూనిటీ, అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్ చూసినా కమ్యూనిటీ చేద్దాం, కమ్యూనిటీ క్రియేషన్, చాలాసార్లు చెప్పా కమ్యూనిటీ అని చెప్పి. నువ్వు కూడా చెప్పావు, బట్ ఐ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ టాకింగ్ అబౌట్ కమ్యూనిటీ, అండ్ వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ నా డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఆర్ 2 different things. బట్ ఐ వాంటెడ్ టు నో, నీ ఉద్దేశంలో కమ్యూనిటీ అంటే ఏంటి? ఐ హ్యావ్ ఎ వేగ్ ఎక్స్ప్లెనేషన్, మరి అంత ఇది కాదు, బట్ యూ లెట్ మీ నో దాని తర్వాత ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై మైండ్. సో కమ్యూనిటీ అనేది ఇట్స్ నాట్ డ్రివెన్ బై ఏ ఫేస్. ఒక ఫేస్ని చూసి వాడిని ఫాలో కొట్టేసి వాడి కింద ఉన్న ఫాలోవర్స్ అందరూ ఒక కమ్యూనిటీ అని చెప్పంటే ఇట్స్ నాట్ ద రైట్ థింగ్. కమ్యూనిటీ ఇస్ సంథింగ్ దట్ ఈస్ డ్రివెన్ బై అన్ ఎమోషన్ ఆర్ ఎ కాజ్. ఒక ఎమోషన్ కానీ కాజ్ని కానీ సర్వ్ చేస్తే దట్స్ అ కమ్యూనిటీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ కమ్యూనిటీ అని చెప్పి మేము మా కమ్యూనిటీని అడ్రస్ చేస్తూ ఉంటాం అన్నమాట తెలుగులో. తెలుగు ఫ్యాషన్ కమ్యూనిటీ, లేకపోతే తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అని చెప్పి, రైట్? సో దీనివల్ల ఆ పదం వల్ల ఏం జరగాలి యాక్చువల్గా? నాకు క్రియేటర్గా నాకు, ఆడియన్స్గా నీకు, లేకపోతే చుట్టూ ఉన్న కమ్యూనిటీలో వాళ్ళకి ఏదో ఒక గుడ్ లేకపోతే ఒక బ్యాడ్ జరగాలి. ప్రిఫరబుల్లీ గుడ్ ఆఫ్ కోర్స్. సో దానివల్ల ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అనమాట, విత్ యూ ఆర్ వితౌట్ యూ. ఒక ఫేస్ని డిపెండ్ అయిపోయి వాడి బడ్జెట్ ఇస్తే నువ్వు వెళ్ళి అందరికీ మంచి చేయడం కాదు, అది సంఘ సేవ అవుతుంది. సో ఇన్ ఎసెన్స్ చిరంజీవి గారి మీద అభిమానంతో, మెగాస్టార్ మీద అభిమానంతో సినిమాలు చూడటం కాదు, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, దానివల్ల జీవితాలు సేవ్ అవుతున్నాయి. వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఒక భూమి ఫౌండేషన్ అని చెప్పి ఒకటి ఉంది. బస్ స్టాప్స్లో దే డూ దిస్ డెవలప్మెంట్ థింగ్, పేవ్మెంట్ ఇవన్నీ కూడా దే డెవలప్ స్టఫ్ అనమాట. వాళ్ళని చూసి అదర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. వాళ్ళ చేయడం వల్ల ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళకి తెలియకుండా ఒక కమ్యూనిటీలో ఉన్నారు. కరెక్ట్. ఓకే, అలాంటి వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ పోర్టల్ క్రియేట్ చేసి దే ఆర్ పోర్టరింగ్ ద టెస్ట్ మోడల్స్ అండ్ స్టఫ్. ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వర్కర్స్ యూనియన్ ఫ్యాక్టరీలో ఎంత మంచి సిస్టమ్ ఉన్నా వాళ్ళకంటూ ఒక సిస్టమ్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఇంటర్నల్గా వాళ్ళ రూల్స్ ఉంటాయి, వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ కమ్యూనిటీ కోసం అందరూ ఒక యాక్షన్ తీసుకుంటారు కలిపి. దట్ ఈస్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ కమ్యూనిటీ. సో ఐ హ్యావ్ వన్ ఫాలోఅప్ క్వశ్చన్. డూ యూ థింక్ ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ కమ్యూనిటీ డిఫరెన్స్ వల్ల అట్లా ఏమైనా అవుతుంది? అంటే మీరు ఓన్లీ ఆన్లైన్లో కనెక్టెడ్ కదా, అందువల్ల యాక్షనబుల్స్ ఏం అవ్వట్లేదా అని? డెఫినెట్లీ దేర్ ఇస్ అ డిఫరెన్స్. అంటే ఇప్పుడు లేబర్ యూనియన్ తీసే వాళ్ళందరూ కనెక్టెడ్ ఫిజికల్లీ ఒక దగ్గర ఉంటారు. సో ఏమైనా సరే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉన్నా సరే దే ఆర్ ఫేస్ టుగెదర్. బట్ ఆన్లైన్లో ఆ కనెక్టెడ్నెస్ ఉండట్లేదా? ఎవరు ట్రై చేయలేదు. ఇఫ్ యూ ఆస్క్ మీ, ట్రై చేస్తే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అవుతుంది. అది ఏ కమ్యూనిటీ మీద అయినా సరే బిగ్గెస్ట్ ఇంపాక్ట్. అదొక స్టాలిన్ సినిమాలో ఒకరి నుంచి ముగ్గురు నుంచి 6 అలా అవుతుంది అనమాట. బట్ సమ్వేర్ వీ లాస్ ద డెఫినేషన్ ఆఫ్ కమ్యూనిటీ ఇఫ్ యూ ఆస్క్ మీ. అంత స్ట్రాంగ్గా ఫాలోవర్, క్రియేటర్ కోసం ఫాలోవర్, లేకపోతే హీరో కోసం ఒక ఫ్యాన్ ఎప్పుడైనా కొట్టుకుంటారు. కానీ ఫాలోవర్ కోసం ఇంకో ఫాలోవర్ కొట్టుకుంటే దట్ ఈస్ వెన్ ద రియల్ అవుట్పుట్ కమ్స్. కొట్టుకోవడం కాదు, సపోర్ట్ చేస్తే అంతేనా కదా? దిస్ ఈస్ వాట్ యూ థింక్. బ్రిలియంట్, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. కమ్యూనిటీ అనేది ఈ మధ్యన ప్రతి ఒక్కడు వచ్చి కమ్యూనిటీ బిల్డింగ్ ఏంది? వీళ్ళు బిల్డ్ ఫాలోవర్సా కమ్యూనిటీయా? లేకపోతే దే మీన్ బిల్డింగ్ ఫాలోవర్స్, బట్ దే సే కమ్యూనిటీ. బట్ కమ్యూనిటీ లైక్ యూ సైడ్, ఐ 100% అగ్రీ. దానివల్ల ఏదో ఒక మేలు, ఒక కామన్ కాజ్ కోసం వాళ్ళందరూ ఎంతో కొంత ఎఫర్ట్ పెట్టండి. సారీ టు ఐ ఫర్గాట్ యాక్చువల్లీ. మన కమ్యూనిటీ కోసం లేకపోతే మన ఫాలోవర్స్ కోసం ఐఎమ్ ప్లానింగ్ సంథింగ్ వెరీ బిగ్, వెరీ హ్యూజ్ ఇన్ ఎవ్రీ సిటీ. డీటెయిల్స్ అనేవి ఇంకా కొంచెం సూన్ చెప్తాను.
ఇదేంది అనౌన్స్మెంట్ లేదన్నాడు, తర్వాత చేస్తా అన్నాడు. సంథింగ్ బిగ్, సంథింగ్ హ్యూజ్ అన్న, అంతే. సంథింగ్ హ్యూజ్ అండ్ సంథింగ్ బెనిఫిషియల్, సంథింగ్ ప్రెటీ బెనిఫిషియల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మన ఫ్యాషన్ అనే కాదు, ఎవ్రీ అందరికి ఆ సిటీకి కూడా. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నువ్వు చెప్పు, కమ్యూనిటీ ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, మర్చిపోయా. సిన్స్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ఆపరేషన్స్, సో టు సే, ఈ టీమ్ బిల్డింగ్, కల్చర్ బిల్డింగ్, ఇలాంటి పదాలు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఐ బీన్ హియరింగ్ అ లాట్. రైట్ కల్చర్ ఉండాలి, రైట్ టీమ్ ఉండాలి, టీమ్ బిల్డింగ్ ఇస్ ద థింగ్. సో టెల్ మీ, హౌ డూ యూ బిల్డ్ కల్చర్? కల్చర్ ఎట్లా బిల్డ్ చేస్తారు? ఎందుకంటే వీ ఆల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కదా. ఆఫీస్ కల్చర్ గురించి మాట్లాడే ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. ఆఫీస్ కల్చర్ ఎందుకంటే తెలుసా, అది ఆఫీస్లో ఉండే కల్చర్ కాబట్టి. సారీ కరెక్షన్, ఆఫీస్లో ఉండాల్సిన కల్చర్ కాబట్టి. బానే అంటే మీరు చెప్పినట్టు డిఫరెంట్ డైవర్సిటీస్ నుంచి వస్తారు, వాళ్ళందరినీ అంటే డిఫరెంట్ అప్బ్రింగింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మేము మా ఆఫీస్లో కల్చర్ ఎందుకు ఇంపార్టెంట్ చెప్పు. అసలు కల్చర్ అంటే ఏంటి? కల్చర్ అంటే ఏంటి? సో జనరల్లీ మనం కల్చర్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? మన ఇంట్లో ఎవరైనా ఒక గెస్ట్ వచ్చారనుకోండి, వాడికి చేసే మర్యాదలు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. సో బేసికలీ కల్చర్ ఈజ్ సంథింగ్ ద ట్రెడిషన్ ఆర్ ద ఫాలోయింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆర్ ఇన్ ఎ హోమ్. సో ఇప్పుడు ఆఫీస్ కల్చర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఆఫీస్ కల్చర్ అంటే ఆఫీస్లో బిహేవియర్ కానీ లేదా ఈ పాలసీస్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయో అవన్నీ వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ అప్లై అవుతాయి. కాబట్టి వాళ్ళ ఒక ఆఫీస్లో 9 hours పాటు ఇక్కడే స్పెండ్ చేస్తారు, అవన్నీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఈ ఆఫీస్ కల్చర్ ఎంత ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటే అది వాళ్ళకి అంత మెంటల్ పీస్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎంప్లాయీస్ ఏ ఆర్గనైజేషన్ అయినా బ్యాక్ బోన్. లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏ కంపెనీ అయినా గ్రో అవ్వాలంటే టీం ఉండాలి. ఆ టీమే దాన్ని 100x చేస్తుంది ఆ కంపెనీని. సో ఈ ఎంప్లాయీ బిల్డింగ్ కానీ ఏదైతే మన ఆర్గనైజేషన్ బిల్డింగ్లో ఎంప్లాయీస్కి వాళ్ళకంటూ మోటివేషన్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకంటూ లెర్నింగ్ ఎబిలిటీ, అప్ స్కిల్లింగ్ మనమే గ్రోత్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రోజు ఒకే పని చేస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది, వాళ్ళకంటూ కెరియర్లో గ్రోత్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఆర్గనైజేషన్లో తీసుకుంటే తేజ అనే అబ్బాయి ఉన్నాడు. సో హీ యాక్చువల్లీ రన్స్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ యాడ్స్ అవన్నీ రన్ చేస్తాడు. కానీ మా అబ్జర్వేషన్లో మాకు తెలిసింది ఏంటంటే హీ ఈజ్ గుడ్ ఎట్ ఆపరేషన్స్, తనకు ఆ క్యాపబిలిటీ ఉంది. సో వీ గేవ్ హిమ్ దట్ ఎక్స్ట్రా లీనియర్స్ టు వర్క్ ఆన్ దట్. అండ్ ఆల్సో వంశీ ఉన్నాడు, వంశీకి వీ గేవ్ హిమ్ లీనియర్స్ టు వర్క్ ఆన్ యాడ్ ఫిల్మ్స్ బికాస్ హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్షన్. సో దట్స్ ద ఎంకరేజ్మెంట్. మేము అట్లా ప్రొవైడ్ చేసి ఈ మోటివేషన్ కానీ లేదా టీమ్ బిల్డింగ్ కానీ ఇట్లా అండ్ దెన్ డిఫరెంట్ డైవర్సిటీస్ వస్తాయి, వాళ్ళందరికీ కలపాలంటే వీ హ్యావ్ టు హ్యావ్ ద టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ చేసి బిల్డ్ చేయాలి. బికాజ్ ఒక లీడర్గా ఒక లీడర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వేరే లీడర్స్ని తయారు చేయడమే. పెద్ద స్టేట్మెంట్ ఇది. నో, దట్స్ ఎ గ్రేట్ లైన్. కొంచెం షార్ట్గా అర్థమయ్యే విధంగా చెప్పుంటే ఇంకా బాగుండేది. ఓకే. బట్ లీడర్ రెస్పాన్సిబిలిటీ ఈస్ క్రియేటింగ్ మోర్ లీడర్స్. ఐ వుడ్ యాక్చువల్లీ రీఫ్రేమ్ ఇట్ దిస్ వే. ఒక లీడర్ గ్రేట్నెస్ ఏంటి అంటే లీడర్ అవసరం లేని సొసైటీని క్రియేట్ చేయడం. ఓకే. అంటే ఎవరో కూడా లీడ్ చేయాల్సిన అవసరం ప్రతిసారి రాకుండా ఎవరిని వాళ్ళు లీడ్ చేసుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేయడం. నువ్వు చెప్పింది ఆ థాట్ ఎంత బాగుందో. ఆల్రైట్, ఈ కాన్వర్సేషన్ ఫైనల్ లెగ్ వచ్చేసాం. ఫైనల్ లెగ్ అంటే లాస్ట్ భాగానికి అన్నమాట. నౌ దిస్ ఇస్ ర్యాపిడ్ ఫైర్. ఓకే. ఆనెస్ట్గా ఉండాలి, క్విక్గా ఉండాలి. ప్రామిస్? ప్రామిస్. పింకీ ప్రామిస్. ఫ్యాంటాస్టిక్. దించకుండా మీ వాడు ఎన్ని బాటిల్స్ అవుతాడు? 0. బాటిల్స్ అన్నాడు. ఓకే, నెక్స్ట్. దించకుండా ఎందుకు తాగుతాడు? 0. వెరీ నైస్. అసలు నాలా కూడా తాగలేడు అసలు. 0. లాస్ట్ కిస్ ఎప్పుడు? లాస్ట్ కిస్ ఎప్పుడు? టిండర్లో ఉన్నావు? టిండర్ బంబుల్లో ఎప్పుడో ఉన్నా, అకౌంట్ డిలీట్ చేయలేదు. ఇన్స్టాల్ చేసి ఇయర్స్ అవుతుంది. ఏమన్నా రీసెంట్గా ఏమైనా వర్కౌట్ అయిందా? రీసెంట్గా అసలు నో. ఉన్నాయి, అకౌంట్ లేదు, ఉన్నాయి. అప్పుడు ఎప్పుడో ఒకసారి చేసి లైట్లు అన్నీ తీస్తాం. ఎందుకు? మనకు ఉండే టైం స్కెడ్యూల్ ఎక్కడ. నువ్వు బిజీ. ఓకే. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటావు? సినిమాలు చూస్తూ ఉంటా. నువ్వు? ఆలోచిస్తూ ఉంటా. ఆన్లైన్ ఫ్రెండ్స్కి ఎప్పుడైనా అప్పించావా? ఇవ్వలేదు, ఇవ్వను కూడా. పక్కనోడికి ఇవ్వలేదు, రవిగాడికి ఎప్పుడు ఇవ్వలేదు. నువ్వు? ఆఫ్లైన్ ఫ్రెండ్స్కి ఇచ్చినాక ఇంకా ఆన్లైన్ ఫ్రెండ్స్కి ఇవ్వకూడదు. చూసుకుంటాను. ఇంటెలిజెంట్ ఫీల్. ఎక్స్పీరియన్స్ వచ్చింది, కొంచెం కాస్ట్లీ. నెక్స్ట్. నీ నిక్ నేమ్ ఏంటి? నాని. నవి.
బ్లాక్ చేసేవారు నేను అమ్మాయిలా అబ్బాయి ఇద్దరు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్స్తో సహా. అరే వా ఏది వాళ్ళ పేర్లేమి సరే. నీట్గా నువ్వు నీకు మీరు చేశారా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా? యా మీరు చేశారంటే పెద్దదే చేసి ఉంటారా లేదు? వారు నేనే చేసి ఉండొచ్చు. తప్పులు అన్నిసార్లు వాళ్ళవే అవ్వు, మనవి కూడా అయితే. డే 2 చేశారు, బ్లాగ్ చేశారు. సరే ఓకే. డిఎం చేస్తే అబ్బాయిలకి ఫస్ట్ రిప్లై ఇస్తావా, అమ్మాయిలకి ఫస్ట్ రిప్లై ఇస్తావా? అమ్మాయిలకి. ఆ అమ్మాయిలకి ఇస్తాను. అంటే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అసలు ఈ అమ్మాయిలు ఎందుకు నాకు కామెంట్ చేశారు, నాకు డిఎం చేశారని చెప్పి ఆతృతతో చూస్తాను అనమాట. అంటే వాళ్ళు చూడరు కదా కంటెంట్ నాది, అందుకు అబ్బాయిలకి ర్యాండమ్ అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నా అబ్బాయిని కాబట్టి అమ్మాయిలకి ఇస్తాను. వెరీ నైస్. నీ గురించి చాలామంది అనుకునేది కానీ అది నిజం కాదు. ఏంటది? నేను చాలా ఆరోగ్యంట్ అనుకుంటాను, నేను ఇది చాలా గేర్ అనుకుంటాను. ఐఎమ్ ఏ స్వీట్ లిటిల్ గోల్డెన్ రిట్రీవర్ ఇన్ పర్సన్. నువ్వు? నేను చాలా సాఫ్ట్ అనుకుంటాను. కాదా? అబ్బా చాలా హార్ష్, చాలా హార్డ్. చాలా హార్ష్. స్కూల్ వర్క్ పరంగా అయితే టైం కింద రాలేదు, నువ్వు ఎందుకు రాలేదు, తెలియదా నీకు అని చెప్పి అంటాడు. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ యాక్చువల్లీ. మనం అసలు నాన్ పంచువల్ మనం అయితే. రైట్ నో నువ్వు ఉన్న లైఫ్ సిచ్యువేషన్కి ఒక పాట థీమ్ సాంగ్ అయితే ఏం పాట అయి ఉంటుంది అది? చల్ చల్లో చల్లో లైఫ్ ఇస్ ఏ మిల్లో. పాటకు ప్లే చేద్దాం. ఓకే. సాంగ్ డైలాగ్ చెప్తా. వెంకీ సీన్ వేసుకోండి ఇక్కడ. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఫ్యాంటాస్టిక్. మీరు 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 నా హెలో ట్యూన్. నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా, కోటలేదు పెట్టలేదు అప్పుడు నే రాజా. రాజా. ఈ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత అబద్ధాలు చెప్పారు. చెప్పలేదు. చెప్పా అంటే ఇద్దాం అబ్బాయి కదా, అమ్మాయిలు మెసేజ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ మోర్ దెన్ ఫ్యాషన్ ఈ పాడ్కాస్ట్లో. అండ్ నచ్చితే లైక్ షేర్ పక్కాగా చేయండి మీ బిజినెస్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాషన్ ఫ్రెండ్స్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో యూత్. అండ్ డెఫినెట్లీ మన ఫ్యాషన్ రోజుకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. సారీ తెలియదు.